Hello all, welcome to IACE, the Indian Academy of Competitive Exams. All right, welcomes you all. And today we are going to discuss the Hindu newspaper plus editorial session. Both the things we are discussing today. Yeah. And the major importance behind reading the newspaper is like how to understand the vocabulary, grammar, and reading skills. Grammar, somehow daily you're reading, you're focusing on different classes and improving the vocabulary and understanding the reading skills, like how to focus on reading the editorial daily manner. This is a very important aspect. Yeah, so we are focusing on three things. What are those? Number one, grammar, and number two, vocabulary, and number three, reading skills. సో కొంతమంది కామెంట్స్లో లైక్ ఎలా చదవాలి స్టార్టింగ్లో ఉన్న అంటే వెంటనే రాదు, ఇమ్మీడియట్గా రావడానికి ఇది మనకు చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి ప్యాటర్న్ ఏం కాదు. యా, ఇవాళ ఎవరైతే పేపర్ చెప్తున్నారో బోర్డ్స్ పైన యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళకంటూ ప్రయర్ ప్రాక్టీస్ ఉంది. ఒక 2-3 సంవత్సరాల ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఈ స్థాయికి రాగలిగారు. సో కాబట్టి మీరు స్టూడెంట్ ఏజ్లో ఉన్నారు కాబట్టి జస్ట్ పుట్టింగ్ a little effort. I am not saying the little effort. You can put a little effort. You will get the clarity on the Hindu newspaper. So for that, we have to focus on daily manner. Not like today is Monday, tomorrow you are skipping the paper. No. And Wednesday you are starting again. No. Now the very important aspects are going around the world. There is a good scenario that the world geopolitics are changing a lot between the Russia and America, America and Ukraine and the European countries, and you see that Israel and the Islam related countries. There are many aspects are going around the world. You have to focus on them. What's happening between Israel and Hamas? What's happening between Israel and Iran? What's happening between Israel and Iraq? Okay, so you have to know all these things. Why the Benjamin Netanyahu again starting the sanctions on Iraq? So these all the things are all the things known should be known to you. ఇప్పటికీ తెలిసి ఉండాలి. సో ఇవన్నీ ఎలా గ్యాదర్ చేసుకుంటామంటే బికాస్ ఆఫ్ రీడింగ్ ద న్యూస్ పేపర్స్ డైలీ. ప్రతిరోజు చదవడం వల్ల క్లారిటీ మిస్ కాకుండా మనకు రావడం జరుగుతుంది. బట్ ఎలా అంటే ఫస్ట్ పేపర్ ఎలా చదవాలో నేర్చుకోవాలి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో కాబట్టి లెట్స్ ఎంటర్ ద పేపర్ డైరెక్ట్లీ. టుడే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద న్యూస్ పేపర్ యాజ్ వెల్ యాజ్ ఎడిటోరియల్ కాలమ్ ఆల్సో. బోత్ థింగ్స్ వీఆర్ ఫోకసింగ్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ headlines. Okay, na directly we start with the headlines. You can see this is the headline. సో మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది హెడ్లైన్స్ ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మనం మాట్లాడడం జరిగింది. ఓకేనా? లెట్స్ ఫోకస్ హియర్. యా, ఓకే. సో డైరెక్ట్లీ వి ఫోకస్ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్. ఒక ఫ్రేజ్ కనబడుతుంది చూడండి ఇక్కడ, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్. మీకు ఫ్రాడ్ అంటే తెలుసు కదా, దిస్ ఈజ్ యూజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఫినాన్స్, ఎస్పెషల్లీ బ్యాంక్రప్సీ, ఇన్సాల్వెంట్, ఫ్రాడ్. ఓకే, సో ఇవన్నీ అంటే ఎస్పెషల్గా డబ్బుల విషయంలో చీటింగ్ చేస్తే వాడే పదం ఏంటి? ఫ్రాడ్. నాట్ ఏ చీటర్, ఫ్రాడ్ అంటే విత్ రెస్పెక్ట్ టు మనీ. డబ్బుల విషయంలో మోసం చేస్తే వాడే పదం ఏంటి? ఫ్రాడ్. అలా. సో కోర్ట్ ఆర్డర్స్, సుప్రీం కోర్ట్ అన్నట్టు సబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ కదా. ఆ వర్బ్ చూడండి, ఆర్డర్స్. ఆర్డర్స్ అంటే తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది? ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ బూచ్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఎవరికి విరుద్ధంగా? బూచ్కి విరుద్ధంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. మరియు 5 others, ఇంకో 5 పైన కూడా ఎఫ్ఐఆర్ మీరు ఫైల్ చేయండి అని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, ఆర్డర్స్ వేసింది. ఇక్కడ కోర్ట్ అంటే సబ్జెక్టు, ఆర్డర్స్ అంటే వర్బ్. క్లియర్? నేను ఎస్పెషల్గా సబ్జెక్ట్ వర్బ్ అగ్రి మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? సో ఈ ఫ్రాడ్ ఇది ఎక్కడ జరిగిందనే విషయాలు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. తెలియకపోతే కీప్ ఇన్ టచ్ విత్. దీనికి సంబంధించినటువంటి వార్త పేజ్ నెంబర్ 8లో ఉంది క్లియర్గా. సో దేర్ యూ కెన్ రీడ్ క్లియర్లీ. లేదు అంటే ఒక 2 రోజులు వెయిట్ చేస్తే రేపు లేదా ఎల్లుండి కూడా మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? లెట్స్ రీడ్ నెక్స్ట్ పాయింట్. బ్లూ ఘోస్ట్ ఇది ఒక ఆపరేషన్ పేరు, ఒక
ఏంటిది ఒక మూన్ ల్యాండింగ్కి సంబంధించినటువంటి హెడ్లైన్ వాళ్ళ దానికి పెట్టుకున్నటువంటి పేరు. ఓకేనా, మనంగా చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 ఎట్లయితే పేరు పెట్టుకున్నాం వాళ్ళు అట్లా పేరు పెట్టుకున్నారు. బ్లూ గోస్ట్ దాని పేరు. ఏంటిది అని చూద్దాం. ప్రైవేట్ ఫర్మ్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ప్రైవేట్ ఫర్మ్. ఫర్మ్ అంటే ఒక సంస్థ, ఆర్గనైజేషన్, నాట్ ద గవర్నమెంట్ ఫర్మ్, ప్రైవేట్ ఫర్మ్. ఓకేనా. వర్బ్ ఏంటి ఇక్కడ అంటే ఏఎస్ఎస్. చూడండి దీన్ని వర్బ్గా వాడుకున్నాడు. ఏఎస్ఎస్ అంటే టు బికమ్ ఎక్సలెంట్, అంటే దాన్ని సాధించడము, దాన్ని అధిరోహించడం. ఏఎస్ఎస్. మనం షీ ఫైనల్లీ ఏజ్డ్ ఇన్ ద ఎగ్జామ్స్, అంటే ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించుకుంది అంటాం కదా. దట్స్ వాట్ ఏజ్. యూ నీడ్ టు ఏస్ అప్ యువర్ సెల్ఫ్, అంటే ఇంకా బాగా అభివృద్ధి చెందాలి అనే సెన్స్లో దాన్ని రాస్తూ ఉంటాం అన్నట్టు. సో ప్రైవేట్ ఫర్మ్ ఏజెస్ మూన్ ల్యాండింగ్, అంటే మూన్ ల్యాండింగ్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది అని దాని యొక్క మీనింగ్. ఏసెస్ అంటే సక్సెస్ఫుల్, ఎక్సలెంట్ ల్యాండింగ్ అన్న సెన్స్లో దీన్ని రాశాడు. దేన్ని రాశాడు అంటే మూన్ ల్యాండింగ్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది ఎవరు? ఏదో గవర్నమెంట్ సంస్థ కాదండి, ప్రైవేట్ సంస్థనే సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసిందంట ఆ యొక్క మూన్ ల్యాండింగ్ని. దానికి ఏం పేరు పెట్టారంటే బ్లూ గోస్ట్ అని పేరు పెట్టారు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి అంటే ప్రైవేట్ ఫర్మ్, సింగులర్. ఫర్మ్ అంటే సంస్థ, ఫర్మ్స్ అంటే సంస్థలు. ఫర్మ్ అంటే సింగులర్ కాబట్టి వర్బ్ చూడండి, ఏసెస్ కూడా సింగులరే, అది వర్బ్. ఏజ్, ఏజ్డ్, ఏజ్డ్, ఏజింగ్, ఏసెస్. చూడండి ఎస్ఆర్ఎస్ ఫామ్, సింగులర్ ఫామ్. క్లియర్? ద నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడండి ఇక్కడ అదేవిధంగా మనకేమి ఇచ్చాడు అనేది నెక్స్ట్ స్నిప్పెట్ హెడ్లైన్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా. ఎక్స్క్యూజ్ మీ. యా, సో ఇక్కడ చూడండి, ఫర్ న్యూ సీజ్ ఫైర్ డీల్. ద నెక్స్ట్ హెడ్లైన్ యూ కెన్ సీ ఆన్ ద బోర్డ్. యా, ఫర్ న్యూ సీజ్ ఫైర్ డీల్. మరి కొత్త, అంటే ఇప్పటి వరకు సీజ్ ఫైర్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. సీజ్ ఫైర్. ఫైర్ అంటే మంట, సీజ్ అంటే క్లోజ్ చేయడం, అంటే రెండు దేశాల మధ్యలో చెలరేగిన మంటని ఆపేయడము. దట్స్ కాల్డ్ సీజ్. సీజ్ అంటే క్లోజ్ కదా, ఫైర్ అంటే మంట, మంటని ఆర్పివేయడము. ఇరు దేశాల మధ్యలో చెలరేగిన ఆ మంటలని ఆర్పివేయడాన్ని ఏమంటారు? సీజ్ ఫైర్. అంటే దీనికి ఒక సినోనిమ్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే ట్రూజ్ అనే ఒక పదం వాడతాడు, TRUC, అంటే యుద్ధ విరమణ. సీజ్ ఫైర్, రెండు అర్థాలు ఒకటే. ఫర్ న్యూ సీజ్ ఫైర్ డీల్ అంటే ఆల్రెడీ సీజ్ ఫైర్ చేసుకున్నారు. ఎవరెవరు? ఇజ్రాయెల్ మరియు హమాస్, అంటే గాజాలో ఉన్నటువంటి హమాస్, వీళ్ళిద్దరూ ఆల్రెడీ యుద్ధ విరమణ చేసుకున్నారు. మళ్ళీ కొత్తగా కావాలి అంట డీల్. మరి కొత్తగా ఎందుకు కావాలి మళ్ళీ అంటే? బెంజమిన్ నేతన్యాహు పదవి ఊడిపోవద్దు అంటే ఎక్కడో కాడ యుద్ధం జరగాలి. ఆ యుద్ధం జరగడానికి కలరింగ్ ఇచ్చుకోవాలి. ఏమని? ఇగో నేను బెంజమిన్ నేతన్యాహు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ యుద్ధాలన్నీ ఆపగలుగుతున్నాను, కాబట్టి మీ ఓటు అందరి ఓటు నాకే కావాలి అని ఒక కలరింగ్ ఇచ్చుకోవడం కోసం కొత్త డీల్ వేసుకుంటున్నాడు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నేతన్యాహు అని ఇంటర్నల్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఫర్ న్యూ సీజ్ ఫైర్ డీల్ అంటే కొత్తగా యుద్ధ విరమణకు సంబంధించినటువంటి ఆ ఒప్పందం. డీల్ అంటే అగ్రిమెంట్, కాంకార్డెన్స్, యాక్సెప్టెన్స్, అగ్రిమెంట్, ఒప్పందం. మళ్ళీ సబ్జెక్ట్ చూడండి ఇక్కడ ఇజ్రాయెల్. వర్బ్ ఏంటి అంటే కట్స్ ఆఫ్. కట్స్ ఆఫ్ అంటే మొత్తం కట్ చేసింది, అంటే లైక్ విత్ డ్రాస్, రిమూవ్స్. ఇజ్రాయెల్ కట్స్ ఆఫ్ గాజా ఎయిడ్ అంటే గాజాకి అంటే గాజా స్ట్రిప్ కదా. గాజా అంటే ఒక వాడ. గాజా అనేది ఒక ప్లేస్ పేరు, అక్కడ ఉన్నటువంటి ప్లేస్ పేరు గాజా. ఇప్పుడు మనకు ముంబైలో ఎలాగైతే స్లమ్స్ ఉన్నాయో అలాంటి ఒక స్లమ్ పేరు గాజా. సో ఏమంటున్నాడు? ఇజ్రాయెల్ కట్స్ ఆఫ్ గాజా ఎయిడ్ అంటే గాజాకి ఇవ్వాల్సిన సహాయం. ఎయిడ్ అంటే సహాయం కదా. సో గాజాకి ఇవ్వాల్సినటువంటి సహాయం కట్ చేసిందంట ఇజ్రాయెల్. సో ఎందుకు మరి? టు ప్రెషర్ హమాస్. అక్కడ మరి గాజాలో ఎవరు ఉంటున్నారు? హమాస్ అనే ఒక మిలిటెంట్ గ్రూపు ఉంది. మరి దానికి ఇవ్వాల్సినటువంటి ఆ సహాయాన్ని ఇవ్వకుండా కట్ చేసింది. ఏమంటుంది? ఎందుకు కట్ చేసిన? ఏమంటుంది? ఒక కొత్త సీజ్ ఫైర్ కావాలి. మరి ఇజ్రాయెల్ కొన్ని కండిషన్స్ పెడుతుంది గాజా పైన, ఆ హమాస్ మిలిటెంట్ గ్రూప్ పైన కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఆ కండిషన్స్ నెరవేరుస్తేనే మీకు నేను సాయం చేస్తా, లేకపోతే చెయ్యను అని ఎవరు అంటున్నారు? ఇజ్రాయెల్ అంటుంది. సో ఇది జియో పాలిటిక్స్. చూడండి ఎంత బాగా ఇచ్చాడో. ఇవి మీరు పొగ చేయాలి. ఎలా చదవాలి? ఇజ్రాయెల్ కట్స్ ఆఫ్ గాజా ఎయిడ్. గాజాకి ఇవ్వాల్సిన సాయాన్ని కట్ చేసి పడేసింది. మరియు ఏమని ప్రెషర్ చేస్తుంది అక్కడ? గాజా. ఇప్పుడు హమాస్ అంటే ఏంటి? మిలిటెంట్ గ్రూప్. ఈ గ్రూప్ ఎక్కడ ఉంది? గాజాలో ఉంది. సో దాన్ని ప్రెషర్ చేస్తుందంట. ఏం ప్రెషర్ చేస్తుంది? నువ్వు మా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకుంటేనే మేము ఈ యొక్క యుద్ధాన్ని ఆపుతాం, లేకపోతే మళ్ళీ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తా అని
ఓ పక్క బెంజమిన్ నేతన్యాహు అంటున్నాడు. ఇది పాయింట్. ఈ స్టోరీ మీకు మొత్తం తెలవాలి. ఇజ్రాయెల్కి గాజాకి మధ్యలో ఏం జరిగింది, హమాస్ వాళ్ళు ఏం చేశారు ఫస్ట్, అసలు ఈ యుద్ధం జరగడానికి గల కారణం ఏంటి, ఓకేనా. ఈ యుద్ధమే జరగకపోతే ఈ పాటికి బెంజమిన్ నేతన్యాహు పదవి కోల్పోయేటోడు, కానీ ఇంకా పదవిలో కొనసాగుతున్నాడంటే ఈ యుద్ధాల వల్లనే. ఇవన్నీ ఇంటర్నల్గా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రపంచవ్యాప్తంగా. సో ఇది మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కదా పేజ్ నెంబర్ 12లో ఉంది. దేర్ యూ హ్యావ్ టు రీడ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీకు తెలుసు, NEP. పెద్ద ఎత్తున తమిళనాడులో గొడవ జరుగుతుంది గత 2-3 వారాల నుంచి. తమిళనాడు వాళ్ళు ఏమంటారు, నో మాకు హిందీ వద్దు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, మీకు ఎడ్యుకేషన్ ఫండ్స్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్స్ రిలీజ్ కావాలంటే ఖచ్చితంగా మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాల్సిందే, లేకపోతే నేను ఫండ్ రిలీజ్ చేయను అని ఒక పక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు. మరి వీళ్ళు ఏమంటున్నారు, తమిళనాడులో నో మాకు హిందీ వద్దు, మాకు 2 లాంగ్వేజ్లు చాలు, ఒకటి రీజనల్ లాంగ్వేజ్ తమిళ్, ఇంకోటి ఇంగ్లీష్, ఈ 2 చాలు, మాకు హిందీ వద్దు, హిందీ యొక్క డామినెన్స్ మాకు వద్దు అని ఒక పక్క తమిళులు అంటున్నారు. ఇది ఎంతో కాలంగా జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. సో ఏమంటున్నాడు, నెప్ అంటాం షార్ట్కట్లో, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దీనికి సంబంధించిన విషయం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, ద స్టూడెంట్ అండ్ ద 3 లాంగ్వేజ్ డిబేట్. విద్యార్థి మరియు 3 భాషల ఆ యొక్క రసభాష ఆ డిబేట్ జరుగుతుంది. ఎక్కడ అంటే స్పెషల్గా దేశవ్యాప్తంగా. కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకుంటున్నారు, కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏమంటున్నాడు, 3 లాంగ్వేజ్ డిబేట్ అంటే ఏంది, ఒకటి లోకల్ లాంగ్వేజ్, ఇంకోటి నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటున్నటువంటి హిందీ, ఇంకోటి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఈ మూడు లాంగ్వేజ్లు ప్రతి స్కూల్లో అడాప్ట్ చేయాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం అంటుంది. కానీ తమిళనాడు రాష్ట్రాలు ఏమంటున్నారు, మాకొద్దు హిందీ మాకొద్దు అని వాళ్ళు అంటున్నారు. సో ఇది కదా, అంటే అలా వద్దనడానికి కూడా కారణాలు ఉన్నాయి. దాని వెనకాల ఎందుకు వద్దంటున్నారు, వాళ్ళకు ఇప్పటి వరకు ఏదైతే ఇప్పుడు మనము ఈ సెంట్రల్ పోస్టింగ్లో కనుక మనం డామినెన్స్ చూస్తే నార్త్ ఇండియా వాళ్ళది ఉన్నది, సౌత్ ఇండియా వాళ్ళకి ఎలాంటి పోస్టింగ్లు లేవు. అంటే దానికి గల కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి హిందీ డ్రాబ్యాక్, హిందీ రాకపోవడం వల్ల మన యొక్క విధానాలను ఎక్స్ప్రెస్ చేయక మనం ఎంతో కాలంగా ఈ సబ్డ్యూడ్గా ఉంటున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం సౌత్ ఇండియాలో. సో అయితే ఇప్పుడు ఏం చేయాలి అలాంటి సందర్భంలో, మరి హిందీని అడాప్ట్ చేసుకొని హిందీ నేర్చుకొని అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అయినా నేషనల్ లెవెల్ పొటెన్స్ ఉండేలా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈ సౌదర్న్ స్టేట్స్లో ఇటు తమిళనాడు కానీ, కేరళ కానీ, ఒడిషా హిందీ వచ్చు, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ హిందీ జీరో, శూన్యం, ఏమీ రాదు. ఇప్పటికే కొన్ని జనరేషన్ని అంధకారంలో పెట్టేశారు ఈ తమిళోళ్ళు. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ని కూడా అంధకారంలో పెడితే ఎలా? మరి ఆ విద్యార్థులు హిందీ నేర్చుకోవద్దా, నేషనల్ లెవెల్ స్టూడెంట్ కావద్దా అనేది ఈ రైటర్ అంటున్నాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, హౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ ఈజ్ ఫర్గాటెన్. అంటే ఇండైరెక్ట్గా మేబీ హిందీ గురించి మాట్లాడుతున్నాడు కావచ్చు. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ, హౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్. స్టేక్ హోల్డర్ అంటే ఏంటి, వాటాదారుడు. వాటాదారుడు అంటే మరి ఎవరో కాదండి, ఆ భాష. ఇప్పుడు తమిళ్ ఉంది, తెలుగు ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, ఇంగ్లీష్ ఉన్నది ఈ రాష్ట్రాలంట్లో, మరి హిందీ లేదుగా. సో ఆ భాషని మర్చిపోయారంట, మర్చిపోగొట్టేలా చేస్తున్నారంట. ఈజ్ ఫర్గోటెన్, మర్చిపోబడింది. బై ద గవర్నమెంట్స్, ఈజ్ ఫర్గాటెన్ బై ద గవర్నమెంట్స్. ఈ ప్రభుత్వాలు హిందీ భాషని ఎంకరేజ్ చేయట్లేదు అందని యొక్క మీనింగ్. రిటన్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఈజ్ ఫర్గటెన్, ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గాటెన్, ఫర్గెటింగ్, ఫర్గెట్స్. సీ దట్ రిటన్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్, థర్డ్ ఫార్మ్. ఓకేనా. సో ఈ విధంగా ఇప్పుడు ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ పేజ్ నెంబర్ 6లో కూడా ఎడిటోరియల్ కాలంలో ఇవ్వడం జరిగింది. దేర్ యూ కెన్ రీడ్. ఐ విల్ ఆల్సో ఫోకస్ టుడే. సంబడి ఆస్క్డ్ ఇన్ ద కామెంట్స్ దట్ టు రీడ్ ద ఎంటైర్ ఎడిటోరియల్స్ అని అడిగారు. సో దేర్ వీ కెన్ ఫోకస్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, రూలింగ్ ద రూస్ట్. రూలింగ్ అంటే పాలించడం, రూస్ట్ అంటే ఏం లేదు, ఆ యొక్క లిస్ట్ మీరు వినే ఉంటారు. రాస్టర్, రిజిస్టర్, మస్టర్, ఈ 3 పదాలు ఒకే జాతి పదాలు. రాస్టర్, రిజిస్టర్, మస్టర్ అంటే ఒక లిస్ట్ అన్నట్టు. రిజిస్టర్లో ఏముంటాయి, నేమ్స్ యొక్క లిస్టు. మస్టర్లో ఏముంటాయి, వారందరి యొక్క పేర్లు. రోస్టర్లు ఏముంటాయి, వారందరి యొక్క పేర్లు. అంటే వాళ్ళందరినీ పాలించడము అని ఒక మీనింగ్ ఇక్కడ. అది ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్. రూలింగ్ ద రూస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ గవర్నింగ్ ద ఎంటైరిటీ, గవర్నింగ్ ద ఎంటైర్ కమ్యూనిటీ, రూలింగ్ ద ఎంటైర్ స్పోర్ట్స్ అరేనా, రూలింగ్ ద ఎంటైర్ స్పోర్ట్స్ కమ్యూనిటీ అని చెప్పడాన్ని వివిధ రకాలుగా మాట్లాడుకుంటాం. రూలింగ్ ద రూస్ట్. Nowadays, Narendra Modi is ruling the roost of the world politics.
ఇవాళ ప్రపంచ పాలిటిక్స్ని నరేంద్ర మోదీ ఏలుతున్నాడు, అలా అలా చెప్పడాన్ని రూలింగ్ ద రూస్ట్ అంటాం. నేను 3 దాకా ట్రంప్ అనుకున్నారు, కానీ ట్రంప్ ఇప్పుడు ఏం కాదని తెలిసిపోయింది ప్రపంచవ్యాప్తంగా. సో ఇలా చెప్పడాన్ని ఏమంటారంటే రూలింగ్ ద రూస్ట్, అంటే మొత్తం అందరినీ ఏలడం, అందరినీ పాలించడం. సో నౌ వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? గ్రిట్టి విదర్భ. వాట్ ఈస్ సబ్జెక్ట్? గ్రిట్టి విదర్భ. ఇది ఇప్పుడు విదర్భ అనేది నౌన్ కదా, మరి గ్రిట్టి అంటే అడ్జెక్టివ్. చూడండి, వై వచ్చింది కాబట్టి అడ్జెక్టివ్. మీరు వినే ఉంటారు, గ్రిట్ అనే పదం నుంచి గ్రిట్టి వచ్చింది. గ్రిట్, యూ షుడ్ హ్యావ్ ద గ్రిట్, డిటర్మినేషన్, ఫోకస్, అన్వేవరింగ్ ఫోకస్ టు గెట్ ద గవర్నమెంట్ జాబ్. వినే ఉంటారు. గ్రిట్ అంటే మీనింగ్ ఏంటంటే ఫోకస్డ్ మైండ్, అన్వేవరింగ్ ఎఫర్ట్. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే గ్రిట్. గ్రిట్ అంటే ఏం లేదండి, ఆ పర్సివియరెన్స్, ఆ హార్డ్ వర్క్, ఆ ఫోకస్డ్ మైండ్, ఆ డిటర్మినేషన్, దాన్ని మనం ఇంగ్లీష్లో గ్రిట్ అంటాం. అలాంటి ఉన్నదాన్ని ఏమంటామంటే గ్రిట్టి విదర్భ, అంటే అంత ఫోకస్డ్గా ఉన్నటువంటి విదర్భ టీమ్ ఫ్రమ్ మహారాష్ట్ర. వర్బ్ ఏంటమంటే విన్స్, విజయం సాధించింది. ఎవరిపైన? ఇట్స్ థర్డ్ రంజీ టైటిల్, 3వ రంజీ టైటిల్ని గెలుచుకుంది ఎవరు? విదర్భ టీం అంట. సో టీం ఎలా ఉంది అంటే చెప్తున్నాడు, గ్రిట్టీగా ఉంది సార్, అంటే ఫోకస్డ్గా ఉంది అని చెప్పడానికి గ్రిట్టి, అది అడ్జెక్టివ్ అండి. క్లియర్? సో ద నెక్స్ట్ పాయింట్ we read, now this is the first headlines we have finished, and next we are going to the snippets. ఆ తర్వాత మెయిన్ హెడ్లైనింగ్ చూసి మనం ఫటాఫట వెళ్ళిపోతాం. లెట్స్ సీ. ఇక్కడ చూడండి, ఎలక్షన్ కమిషన్ టు, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ టు రిమూవ్ సేమ్ ఓటర్ ఐడి నంబర్స్. ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఉందా? లేదు. ఇది మొత్తం కూడా ఫ్రేజ్లో రాశాడు. చూడండి, ఎలక్షన్ కమిషన్ ఏం చేయబోతుందంట? టు రిమూవ్, తీసేయబోతుంది. ఏంటి అంటే చెప్తున్నాడు, సేమ్ ఓటర్ ఐడి నంబర్స్. సేమ్ ఓటర్ ఐడి నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేయబోతుందంట. ఏంటి సేమ్ ఓటర్స్ నంబర్స్ అనేది మీకు ఫుల్ డేటా ఇక్కడ ఇచ్చాడు. ఒకసారి మీరు సబ్హెడింగ్ చదువుకోవచ్చు క్లియర్గా. లెట్స్ రీడ్ ఫర్ క్లారిటీ. ఓకేనా? పోల్ ప్యానల్, సబ్జెక్ట్ వర్బ్ సేజ్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? ఇట్. వర్బ్ ఏంటి? ఎన్ష్యూర్, విల్ ఎన్ష్యూర్, అంటే హామీ ఇస్తుంది. ఇట్ విల్ ఎన్ష్యూర్. ఈచ్ ఓటర్, ప్రతి ఓటరు ఈ దేశంలో ఉన్నాయనే. చూడండి, ఈచ్ ఓటర్ అనే పదం రాసండి. ఈచ్ అంటే స్పెసిఫిక్, మరి ఎవ్రీ అంటే నాన్ స్పెసిఫిక్. అది మనం గమనించాలి. ఓకేనా? సో ఈచ్ ఓటర్ గెట్స్, మళ్ళీ వర్బ్ చూడండి, గెట్స్ అ యూనిక్ ఎపిక్ నంబర్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఎలాగైతే ఉందో అలాంటి ఒక నంబర్ ఇవ్వబోతున్నారంట. సో బ్లేమ్స్ మాన్యువల్ మెథడ్. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్లేమ్ చేస్తుంది, ఆరోపిస్తుంది. ఏమని? మాన్యువల్ మెథడ్. మాన్యువల్ అంటే చూడండి, మ్యాన్ అంటే అర్థం ఏంటంటే హ్యాండ్ అండి, చెయ్యి. మనం మ్యాన్ మేడ్ బిస్కెట్స్ అంటాం, అంటే చేత్తో చేసినవి. మనకు లిఫ్ట్ ఆటోమేటిక్గా మాన్యువల్లా? లేదు సార్, మాన్యువలే. ఆ మాన్యువల్ అంటే మనం చేత్తో ఓపెన్ చేయాలి, చేత్తో క్లోజ్ చేయాలి. దట్స్ కాల్డ్ మ్యాన్. మ్యాన్ అంటే మనిషి కాదు, హ్యాండ్, చెయ్యి. అంటే ఇక్కడ ఏమంటాడు? మాన్యువల్ మెథడ్ అంటే చేతితో చేశారంట. ఏంటది? ఎంప్లాయిడ్ ఎర్లియర్ ఫర్ డూప్లికేషన్. ఈ ఓటర్ ఐడి డూప్లికేషన్కి సంబంధించినటువంటి విధానాన్ని చేతులతో చేశారంట, కంప్యూటరీకరణ కాదు. అంటే మనిషి తనకు నచ్చినట్టుగా నంబర్లు వేయడము, పంపించడం, ఓట్లు అయిపో, ఓట్లు గుద్దుపో అని చెప్పి పంపించారంట. దానివల్ల అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆరోపిస్తుంది ఈ మాన్యువల్ మెథడ్ని. సో అది క్లియర్. ఓకే, సో ఇదంతా కూడా డేటా ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ ఇది సబ్హెడింగ్ అంటాం, దీన్ని ఎప్పుడైనా సబ్హెడింగ్లో తీసుకుంటాం. ఇఫ్ యూ వాంట్ జస్ట్ లెట్ మీ రీడ్ ద సబ్హెడింగ్ ఫర్ యూ. ఇక్కడ చూడండి ఒకసారి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎపిక్ నంబర్, electors can cast a vote only at their designated polling station. Any case of duplicate epic number will be rectified by allotting a unique epic number అని ఎవరు అంటున్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటుంది. ఇగో ఇది క్లారిటీ. అయితే చూడండి, ఇందులో ఒక పదం కనబడుతుంది, చాలా ఇంపార్టెంట్. ఎలక్టర్స్ అంటే ఓటర్స్. వర్బ్ ఏంటి అంటే కెన్ కాస్ట్ అనేది వర్బ్. అయితే మనం ఎప్పుడు కూడా చూడండి, కాస్ట్ అనే పదం చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో. ఎస్టర్డే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినది ఇక్కడ. సో వాళ్ళు ఏమని రాస్తున్నారంటే ఐ కాస్టెడ్ మై ఓట్ అంటున్నారు. ఇట్లా వేలిముద్ర చూపించి, ఇక్కడ ఇంకు పెడతారు కదా, ఇట్లా చూపించి ఆ పదం ఏం రాస్తున్నారు అంటే కాస్టెడ్ అనే పదం రాస్తున్నారు. వీ డోంట్ హ్యావ్ ద వర్డ్ కాస్టెడ్ ఇన్ ఇంగ్లీష్. ఐ కాస్ట్ మై ఓట్ ఎస్టర్డే, దట్స్ ఇట్. షీ కాస్ట్ హర్ ఓట్ ఎస్టర్డే, V2గా రాశాడు.
Clarity? Cast, 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 casting, casts. Broadcast, 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 broadcasting, broadcasts. Telecast, 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 telecasting, telecasts. Forecast, 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 forecasting, forecasts. ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఫోర్కాస్టెడ్ కానీ కాస్టెడ్ కానీ పదం లేదు ఇంగ్లీష్లో. సో ఇది మనకు వొకాబులరీలో ఎర్రర్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేను ఓటు వేశాను అని చెప్పే పదం ఏంటి ఇంగ్లీష్లో? ఇగో ఇలా చెప్పాలి. ఐ కాస్ట్ మై ఓట్ యెస్టర్డే, ఐ విల్ కాస్ట్ మై ఓట్ టుడే, షీ కాస్ట్స్ హర్ ఓట్ టుడే. ఇలా సింపుల్ సెంటెన్స్ అయితే. సో ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది ఎవరు చెప్తారో న్యూస్ పేపర్ చెప్పించండి. ఓటు వేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ కాస్ట్ మై ఓట్ అని చెప్పాలి, గుర్తుపెట్టేసుకోండి. ఓకే ఓకే ఇది మీకు క్లారిటీ వచ్చింది. ఇది ఎక్కడి నుంచి అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్. లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్. హియర్ వీ హ్యావ్ ద ప్యాసేజ్, యూ కెన్ సీ. చూడమ్మా, రేవంత్. రేవంత్ అంటే ఎవరు? అనుముల రేవంత్ రెడ్డి, అంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్. సబ్జెక్ట్ ఏంటి? విజిట్స్. చూసారా, ఇది నిన్న జరిగింది. యాక్చువల్గా ఆయన నిన్న వెళ్ళాడు ఎస్ఎల్బిసి దగ్గరికి. విజిటెడ్ అని రావాలి, కానీ న్యూస్ పేపర్ హెడ్లైన్ కదా, అందుకే చూడండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇచ్చాడు. రేవంత్ విజిట్స్ ఎక్కడ? ఎస్ఎల్బిసి టన్నెల్ సైట్. సైట్ అంటే ఒక ప్లేస్ కదా. చూడండి, స్పెల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. SIT. మనకు IAC ఎగ్జామ్లో SIGHT, SITE, CITE, CETE అనే 4 పదాలు ఇచ్చాడు. కన్ఫ్యూజింగ్ వర్డ్స్ బేస్లో ఆ క్వశ్చన్ అడిగాడు. మనకు ఆన్సర్ CITE రావాలి, కానీ అక్కడ SITE కూడా కనబడదు. SIT అంటే ప్లేస్. మరి ఇంకేం చేశాడు రేవంత్ రెడ్డి ఎక్కడ అంటే రివ్యూస్. ఇగో ఇది వర్బ్. రివ్యూస్ రెస్క్యూ వర్క్ ఆపరేషన్. రెస్క్యూ వర్క్ ఆపరేషన్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా రివ్యూ చేశాడు. ఆ రివ్యూలో అన్ని విషయాలు బయట పెట్టాడు. ఇంకా 4-5 రోజులు కాదు, ఇంకా వారం రోజులు పట్టినా కూడా అది ఏం క్లారిటీ లేదు అన్న విషయాన్ని బయట పెట్టాడు. అంటే చూడండి ఎంత ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ద SLBC శ్రీశైలం. ఆ యొక్క టన్నెల్లో జరిగినటువంటి రేరెస్ట్ ఆపరేషన్, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆపరేషన్ ఉందంట. అధికారులు విస్తుపోతున్నారు కంప్లీట్గా ఎలా తీసుకురావాలనేది. అంటే అంత దారుణమైనటువంటి ఆపరేషన్ అక్కడ చేపడుతున్నారు. బట్ ఇంతవరకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. మనుషులు ఎక్కడ ఉన్నారు, ఆ ట్రేసింగ్ అనేది కూడా ఏమీ లేదు. ఈ న్యూస్ పేపర్, న్యూస్ ఛానల్ హడావుడి తప్ప అక్కడ ఏమీ లేదు అని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టేశాడు. ఇది పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఇది తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. మీకు తెలుసు కదా ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. మనోడు వేరే లెవెల్లో ట్రంప్తో గొడవ పెట్టుకొని ఎటు వెళ్ళిపోయాడు? UK వెళ్ళిపోయాడు కదా, అదే చెప్తున్నాడు. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ చూడండి. UK అండ్ అదర్ నేషన్స్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యూరోపియన్ కంట్రీస్. ఈ ఉన్నాయి కదా లాత్వియా, సెర్బియా, ఇలాంటి ఈ యాతోని పదాలు అనేటి అన్నీ కూడా యూరోప్ కంట్రీసే. ఈ UK, యునైటెడ్ కింగ్డమ్ అండ్ అదర్ నేషన్స్, ఇది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి అంటే విల్ వర్క్. వాళ్ళు పని చేయబోతున్నారంట. దేనిపైన? ఆన్ ఉక్రెయిన్ డీల్ అని ఎవరంటున్నారు? కెయిర్ స్టామర్, UK ప్రెసిడెంట్ ఏమంటున్నాడు? ఎస్, మేము ఇటు ఇంగ్లాండ్ కానీ అటు యూరోపియన్ దేశాలన్నీ కూడా మేము ఉక్రెయిన్కి సపోర్ట్గా ఉంటామని వారు ముక్తకంఠంగా చెప్తున్నారు. ఇంకో మాట, వెరీ ఇంపార్టెంట్ మాట ఏంటంటే దే ఆర్ ఆల్ ట్రైంగ్ టు విత్డ్రాన్ ఫ్రమ్ ద నేటో అలయన్స్. నేటో కూటమి నుంచి వాళ్ళంతా బయటికి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అమెరికా ఒంటరైపోయే అవకాశం ఉంది అని మనకు వాదనలు వినబడుతున్నాయి. సో అది జరగదు. అమెరికా ప్రయత్నం లేకుండా రష్యాను ఓడగొట్టడం అనేది ఇంపాసిబుల్. మరి ఇప్పుడు సస్పెన్స్ ఏంటి? ఈయన ఏం చేయబోతున్నాడు వీళ్ళంతా కలిసి అనేది సస్పెన్స్ ఇక్కడ. వీళ్ళంతా కలిసి రష్యాను వీళ్ళంతా కలిసినా కూడా రష్యాని ఏం చేయలేరు. ఎందుకంటే హూ బికేమ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ రైట్ నౌ? రష్యా అండ్ అమెరికా బికేమ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద వరల్డ్. నిన్న మొన్నటి దాకా ముఖాలు కూడా చూసుకోవడానికి ఇష్టపడనటువంటి వాళ్ళు ఇవాళ రష్యా అండ్ అమెరికా ఒక్కటయ్యారు. ఈ యూరోప్ కంట్రీస్ అన్ని కూడా ఒక్కటవ్వబోతున్నాయి. అయినా వాళ్ళు ఏం చేయలేరు, రష్యాని అప్పగించాల్సిందే తప్పదు అని కొన్ని వార్తలు అంటున్నాయి ఉక్రెయిన్ టెరిటరీని రష్యాకి. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి నిన్న మనోడు అక్కడికి వెళ్ళిపోయాడు కదా, అక్కడ మీటింగ్ పెట్టుకున్నారన్నట్టు వీళ్ళంతా. సో ఈ పేజ్ కింద ఒకటి మీకు కనబడుతుంది, పీస్ ప్లాన్, శాంతియుత చర్చల గురించి వీళ్ళు ఏదో చేయబోతున్నారని ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. లెట్ us zoom a bit so that you can get the clarity. ఇక్కడ ఒక పదం వాడాడు, ఆ పదం కోసము నేను మీకు పదం ఏం లేదు పెద్దగా, బట్ ఓకే వీటి గురించి చదువుదాం. కెయిర్ స్టామర్ UK ప్రైమ్ మినిస్టర్ అండ్ వొలడిమిర్ జెలెన్స్కీ. చూసారా, వ్లాదిమిర్ పుతిన్, వొలడిమిర్ జెలెన్స్కీ 2 పేర్లు దగ్గరగా ఉన్నాయి.
అంటే వీళ్ళిద్దరు ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగమే. సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఒకప్పుడు భాగమే. చూడండి పేర్లు ఇంత దగ్గరగా ఉన్నాయి చూడండి. వొలడిమిర్ జెలెన్స్కీ, వ్లాదిమిర్ పుతిన్. వొలడిమిర్ వ్లాదిమిర్ 2 పేర్లు దగ్గరగా ఉన్నాయి. అంటే ఏం లేదు, ఇద్దరు అన్నదమ్ములు విడిపోతున్నారు గంతే లెక్క అక్కడ. కెయిర్ స్టామర్ అండ్ వొలడిమిర్ జెలెన్స్కీ వర్బ్ ఏంటి? అరైవ్. ఇగో ప్లూరల్ కదా, అరైవ్. వచ్చారు ఎక్కడికి? టు అటెండ్ అ సమ్మిట్. సమ్మిట్ అంటే ఏంటి బాబు? ఇగో ఈ పదం ఇంపార్టెంట్. సమ్మిట్ అంటే మీటింగ్ అండి, ఒక శిఖరాగ్ర సమావేశానికి అటెండ్ అయ్యడానికి వచ్చారు. ఎక్కడ? ఎట్ లాంకాస్టర్ హౌస్ ఇన్ సెంట్రల్ లండన్. సెంట్రల్ లండన్లో ఉన్నటువంటి ఒక ప్లేస్, ఆ ప్లేస్ పేరు ఏంటంటే లాంకాస్టర్ హౌస్లోకి వీళ్ళిద్దరు రావడం జరిగింది. యూరోపియన్ దేశాలన్నీ కలిసి మీటింగ్ పెట్టుకుంటున్నాయి అక్కడ, అందరి యొక్క మీటింగ్. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాలి. పాలిటిక్స్, జియో పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక వార్త కనబడుతుంది మనకి టాప్ రైట్లో చూడండి. సో బీఆర్ఎస్ అండ్ బీజేపీ మీకు తెలుసు. బీఆర్ఎస్ అండ్ బీజేపీ స్టాలింగ్ స్టేట్స్ గ్రోత్. ఇగో ఇది డైరెక్ట్ స్పీచ్లో రాశాడు. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? రేవంత్ రెడ్డి. వర్బ్ ఏంటి? సేజ్. చూసారా, అది నిన్న జరిగింది. సెడ్ అని చెప్పాలి కానీ ఏం రాశాడు? సేజ్ అనే రాశాడు. అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అన్ని కూడా మనం ఎక్కడ రాయాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే రాయాలి. అందుకే సేజ్ అన్నాడు చూడండి. రేవంత్ సేజ్ ఏం చెప్పాడు? యాక్చువల్లీ ఇది ఒక ఇన్వర్టెడ్ కామర్స్లో రావాలి. బీఆర్ఎస్ నుంచి గ్రోత్ వరకు, ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ. స్టాలింగ్ అంటే ప్రివెంటింగ్, స్టాపింగ్, obstructing, restricting, constraining, impeding, hindering, ఇవన్నీ వస్తాయి. స్టాలింగ్ స్టేట్స్ గ్రోత్, ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్ర పురోగతిని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగిందంట. ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇందులో మీకు ఇంకో పదం కనబడుతుందండి. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అల్లీజ్డ్. ఈ పదం కూడా చాలా ఇంపార్టెంట్. సీఎం రేవంత్ రెడ్డి అల్లీజ్డ్. చూడండి ఇది వర్బ్. అల్లీజ్డ్ అంటే ఆరోపించాడు. చూడండి ఇక్కడ నార్మల్గా ఇచ్చాడు పదం, అది హెడ్డింగ్ కాబట్టి సింపుల్ సెంటెన్స్. ఇక్కడ నార్మల్గా ఇచ్చాడు. దాట్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ హ్యావ్ కన్స్పైర్డ్. చూడండి కుట్రవన్నారు. కన్స్పైర్డ్ అంటే కుట్ర పన్నడం. కన్స్పైర్, ఇన్స్పైర్, రెస్పైర్, ఆస్పైర్, ట్రాన్స్పైర్, స్పిరిట్, స్పిరిచువల్, ఇలా చాలా పదాలు ఉంటాయి. సో కన్స్పైర్ అంటే కుట్రవన్నడం. Conspired to stall means to stop the works undertaken by the Congress government since it took over the reins. చూడండి ఎంతమంది పదాలు ఇచ్చాడు ఇక్కడ. ఇట్ అంటే ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. వర్బ్ ఏంటి? టుక్ ఓవర్ అంటే హ్యాండిల్డ్, షేరింగ్ దట్ పవర్, అధికారాన్ని చేతిలోకి తీసుకున్నారు. అప్పటి నుండి ఏం తీసుకున్నారు అంటే టుక్ ఓవర్ ద రెయిన్స్. రెయిన్స్ అంటే ఏంటి? పగ్గాలు తెలుగులో. ఇప్పుడు మన ఎద్దుల బండి నడిపేటప్పుడు, ఇప్పుడు మనం కార్ అంటే స్టీరింగ్ ఉంటుంది, ఇటు అటు తిప్పుతాం. బండి అంటే ఆ యొక్క హ్యాండిల్ ఉంటుంది, ఇటు అటు తిప్పుతూ ఉంటాం. మరి ఎడ్ల బండికి ఎలా హ్యాండిల్ చేస్తామంటే పగ్గాలు, ఆ తాళ్ళు కడతంగా ఇటో ఎద్దు ఇక్కడ ముక్కు నుంచి లాగుతూ ఉంటారు తాడు, ఎందుకంటే ఇది సెన్సిటివ్ పార్ట్. సో గట్టిగా లాగినప్పుడు ఏంటంటే ఎద్దు ఇటు పోవాలంటే ఇటు పోతుంది, ఇటు తిరగాలంటే ఇటు లాగుతాం. సో ఆ పగ్గాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే రెయిన్స్ అంటారు, అంటే కంట్రోలర్స్ అని చెప్పొచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా రాశాడు. సో క్లియర్. ఇంకా స్నిప్పెట్స్లో మంచి మంచి పదాలు ఉన్నాయి చూడండి, మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఎక్స్పెడైట్ ల్యాండ్ అక్విజిషన్ ఫర్ వరంగల్ ఎయిర్పోర్ట్. ఇక చూడండి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎక్స్పెడైట్ అంటే తొందరగా, హేస్ట్, ఫాస్ట్, తొందరగా చేయండి. ఏం చేయండి? ల్యాండ్ అక్విజిషన్. అక్విజిషన్ అంటే ఏంది? అక్వైరింగ్, తీసుకోవడం ప్రజల దగ్గర నుంచి. ల్యాండ్ అక్విజిషన్ బిల్ అని ఒకటి ఉంటుంది, ఫేమస్ బిల్ అది. సో ఏమంటున్నాడు రైటర్? ఏమంటున్నాడు? ఎక్స్పెడైట్ ల్యాండ్ అక్విజిషన్ ఫర్ వరంగల్ ఎయిర్పోర్ట్ అని ఎవరన్నారు? కింజారపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. సివిల్ ఏవియేషన్ యూనియన్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు చూడండి. ఇగో చూడండి ఇక్కడ, యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు ఆర్జుడ్ అన్నాడు, అంటే రిక్వెస్టెడ్, వేడుకున్నాడు. ఏమని? ద స్టేట్ గవర్నమెంట్. ఏ స్టేట్ గవర్నమెంట్? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఏమని? టు ఎక్స్పెడైట్, తొందరగా చేయండి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎక్స్పెడైట్ అంటే తొందరగా పెట్టాడు. మరి ఎక్స్పెడిషన్ అంటే పాదయాత్ర, పెడ్ అంటే ఫుట్ కదా. సో ఎక్స్పెడైట్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఫర్ ద సెంటర్ టు గో అహెడ్ విత్ ద బిల్డింగ్ బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ వరంగల్. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మాట. మీకు పొద్దున ఎక్కడైనా ఎవరైనా అడగచ్చు. 2 రకాల ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే అర్థం ఏంటంటే కొత్తగా ఎయిర్పోర్టుని నిర్మించడం. అంటే అక్కడ ఇంతవరకు లేదు, అసలు లేదు అక్కడ ఎయిర్పోర్టు.
మొట్టమొదటిసారిగా ఎయిర్పోర్ట్ని నిర్మించడాన్ని ఏమంటారంటే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. మరి బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ అక్కడ అంతకుముందు ఏదో చిన్న తడక ఎయిర్పోర్ట్, చిన్న చితక ఎయిర్పోర్ట్ నిర్మించారు. అది జస్ట్ ఫర్ ల్యాండింగ్ సమ్ ఎమర్జెన్సీ పర్పసెస్. ఇప్పుడు దాన్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఏమంటారంటే బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. సో క్లారిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ఫీల్డ్ అంటే కొత్తగా నిర్మించడం, ఇంతవరకు లేదు అక్కడ. కానీ బ్రౌన్ఫీల్డ్ అంటే ఆల్రెడీ అక్కడ ఉంది, చిన్నదో పెద్దదో ఎయిర్పోర్ట్ ఉంది. దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయడాన్ని ఏమంటారంటే బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్తా ఉంటారు. సో ఆ క్లారిటీ అక్కడ చెప్పాడు. ఓకే, సో ద నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. ఇది క్లియర్ కదా, ఇది స్నిప్పెట్స్లో ఇచ్చాడు మనకు ఈ క్లారిటీ. సో ఇది ఆల్రెడీ చూడడం జరిగింది, రెస్క్యూ వర్క్ గురించి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ డూప్లికేట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. సో ఈ పేజీలో ఇంతే, ఇంకేం లేదు ఇక్కడ. నౌ లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ పేజ్ నెంబర్ 2. ఓకే, పేజ్ నెంబర్ 2లో కూడా మనకి ఫుల్ క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్నిప్పెట్స్ చదువుదాం. ఇక్కడ చూడండి. సో ఈ పేజ్లో మనం చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పివి సింధు కనబడుతున్నారు. పివి సింధు, ఇగో సబ్జెక్ట్, వర్బ్ ఏంటి? జాయిన్స్. జాయిన్స్ ముస్కాన్. ఇదేదో పదం ఉంటుంది హిందీలో, ఉర్దూలో ముస్కురాతే అంటాం. నేను విన్నా చాలాసార్లు, ముస్కురాతే అని ఒక పదం కనబడుతూ ఉంటుంది, వింటూ ఉంటాం మనం. సో ముస్కాన్ అంటే మీనింగ్ ఏంది? ముస్కురాతే అంటే మీనింగ్ ఏంటంటే స్మైల్. జస్ట్ అలా చిరునవ్వు మొత్తం పెద్దగా నవ్వడం కాదు, చిన్నగా చిరునవ్వు చిందించడాన్ని ఏమంటే ముస్కాన్. సో ఆమె ఆ ప్రోగ్రాంలో జాయిన్ అయిందంట. ఎందుకు అంటే చెప్తున్నాడు, టు సపోర్ట్ ఫ్రీ క్లెఫ్ట్ లిప్ సర్జరీస్. ఇగో ఫ్రీగా, ఎలాంటి రూపాయి ఛార్జ్ లేకుండా, క్లెఫ్ట్ అంటే మీనింగ్ ఏంటంటే గ్యాప్. క్లెఫ్ట్ లిప్ సర్జరీస్ అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఈ గ్రహణం పట్టింది అని అంటూ ఉంటారు కదా. సో వాటిని ఇండైరెక్ట్గా మేబీ ఇట్లా అంటారు కావచ్చు. ఈ పెదవి కొంచెం ఈ పై అప్పర్ లిప్ కావచ్చు, లోయర్ లిప్ కావచ్చు, కొంచెం కట్ అయి ఉంటుంది. మీరు చూసే ఉంటారు, గ్రహణం పట్టినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా ఇలాంటి పనులు చేసినప్పుడు, కిచెన్ వర్క్ చేసినప్పుడు ఆ పుట్టే బిడ్డలు ఈ యొక్క లిప్ కట్ అయి పుడతా ఉంటారు. సో అలాంటి ఆపరేషన్ ఫ్రీగా చేస్తారంట. దానికి ఒక ప్రోగ్రామ్కో పేరు పెట్టుకున్నారు వాళ్ళు, ఏంటంటే ముస్కాన్ అనే ఒక ప్రోగ్రామ్ పేరు పెట్టుకున్నారు అన్నట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఫ్రీగా అందిస్తున్నారంటే ట్రీట్మెంట్. సో మరి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సజెస్ట్ చేయొచ్చు. సో ఇండియన్ ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధు జాయిన్డ్ హ్యాండ్స్ విత్ ద హిమాలయన్ వెల్నెస్ కంపెనీ టు ప్రమోట్ ఇట్ ముస్కాన్ ఇనిషియేటివ్. చూసారా, ఈ ఇనిషియేటివ్ పక్కన ఏమి ఇచ్చాడు? క్లారిటీ ఇచ్చాడు. ప్రోగ్రామ్ డెడికేటెడ్ టు ప్రొవైడింగ్ ఫ్రీ క్లెఫ్ట్ లిప్ సర్జరీస్ అండ్ కాంప్రహెన్సివ్ కేర్ ఫర్ చిల్డ్రన్ అక్రాస్ ఇండియా. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ హిమాలయ వెల్నెస్ కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఆపరేషన్ అందిస్తున్నారంటే ఎవరైనా ఉంటే మీరు సజెస్ట్ చేయొచ్చు. హైదరాబాద్లోకి వెళ్ళి కలిస్తే మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఇదండి. ఓకే, సో ఇది స్లైడ్ హెడింగ్. ఇంకోటి, స్పెషల్ డ్రైవ్ టు కాండక్ట్ అగైన్స్ట్ రాంగ్ సైడ్ డ్రైవింగ్. ఇది కూడా ఫ్రీజేనండి. వాట్ ఈ సబ్జెక్ట్? స్పెషల్ డ్రైవ్. ఒక స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నారు. టు బీ కండక్టెడ్, జరగబోతుంది, కండక్ట్ చేయబోతున్నారు. దేనికోసం? అగైన్స్ట్ రాంగ్ సైడ్ డ్రైవింగ్. ఇవాళ మనం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చూస్తున్నాం ఎక్కడ దగ్గర రోడ్ల పైన. కొంచెమే దూరం ఉన్నది అని చెప్పి రాంగ్లో వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బట్ ఆ యొక్క ఒక టైంకి 2 నిమిషాలు 3 నిమిషాలు అనేది ఉండదు. యాక్సిడెంట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోద్ది. మనం కళ్ళు మూసుకొని తెరిచిన వరకు జరిగిపోతూ ఉంటుంది. యాక్సిడెంట్కు 5 నిమిషాల తర్వాత జరుగుతా, 3 నిమిషాలు జరుగుతా, నేను 2 నిమిషాలు బయటపడతా అంటే కుదరదు. యాక్సిడెంట్ అనేది మనకు అసలు అన్ఇమాజినేబుల్. అది ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైనా మనం అనుకుంటా ఉంటాం, నేను బాగానే ఉన్నా, నేను మంచిగా పక్క నుండి వెళ్తున్నా, ఎవరైనా నన్ను చూడట్లేదు అనుకుంటాం. బట్ అది పొంచి ఉన్న ప్రమాదం, ఇంపెండింగ్ డేంజర్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. సో దాన్ని తప్పించుకోవాలంటే మనం రూల్స్ పాటించాల్సిందే, తప్పదు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఆ మిల్లీ సెకండ్స్లోనే యాక్సిడెంట్ జరుగుద్ది. దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. నేను 2 నిమిషాలు బయటపడిపోతాను సార్, నేను కిలోమీటర్ తిరిగి రావాలంటే తప్పదు. నీ ప్రాణం కావాలంటే తిరిగిరా అని రైటర్ అంటున్నాడు. ఇదండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ వార్త ఇక్కడ ఏమవుతుంది మనకు. ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వార్త. ఏది మీరు కూడా వదలకూడదు. యాజ్ ఏ కాంపిటీటర్గా మన వాళ్ళు కూడా ఛానల్లో పెద్ద ఎత్తున మీకు మేడం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా చూశాను చాలాసార్లు. వాళ్ళు ఎక్కువ స్ట్రెస్సింగ్ దీనిపైనే ఉంటుంది. జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేది మనకు ఎగ్జామ్స్లో కనబడతా ఉంటాయి. సో ఇలాంటివి కనబడేటప్పుడు మీరు వదిలిపెట్టద్దు. సో ప్రైమేట్స్, లెట్స్ సీ ద సబ్జెక్ట్ ఈస్ ప్రైమేట్స్ ఇన్ నార్త్ ఈస్ట్. మరి ఇండియాలోనేనా? ఇండియాలోనే. నార్త్ ఈస్ట్ షోయింగ్ డ్రాప్ అంటే ఆ యొక్క ప్రైమేట్స్ యొక్క
పాపులేషన్ తగ్గిపోతుంది. షోయింగ్ డ్రాప్ ఎక్కడ? ఇన్ పాపులేషన్ సైజెస్. ప్రైమేట్స్ అంటే ఏం లేదు బాబు, అందులో మీకు ఒక రూట్ వర్డ్ కనబడుతుంది, ప్రైమరీ. ప్రైమేట్స్, ప్రైమరీ అంటే మొదటగా పుట్టినటువంటి వాళ్ళు. మనం మానవులం, మనకన్నా ముందు ఏప్స్ పుట్టాయి, మీరు వినే ఉంటారు. ఇగో ఇట్లాంటివి కోతులు, మంకీస్, ఏప్స్, ఇవన్నీ మనకన్నా ముందు పుట్టాయి కదా. వాటి యొక్క జనసంఖ్య ఇప్పుడు తగ్గిపోతుంది, మానవుల జనసంఖ్య పెరుగుతుంది అని రైటర్ అంటుండే డైరెక్ట్గా. సో ఈ విషయం ఎవరు చెప్పారు? CSIR CCMB స్టడీ. స్టడీ అంటే ఏంటి? రిపోర్ట్. ఆ అధ్యయనంలో బయటపడిందంట. ఏ అధ్యయనము? CSIR CCMB అంటే ఏంటో మీకు ప్యాసేజ్ ఇస్తాడు క్లియర్గా. ఆ అధ్యయనంలో బయటపడింది. ఎవరి పాపులేషన్ తగ్గుతుందంట? ప్రైమేట్స్ యొక్క పాపులేషన్. ప్రైమేట్స్ యొక్క పాపులేషన్లో డ్రాప్ కనబడుతుంది. డ్రాప్ అంటే తగ్గుదల, రిడక్షన్ కనబడుతుందని ఇది చెప్పారన్నట్టు. ఒకసారి మీరు సబ్-హెడింగ్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. లెట్ మీ జూమ్ ఎ బిట్ ఫర్ యూ సో యూ విల్ గెట్ ద క్లారిటీ. సబ్-హెడింగ్ ఆల్సో ఇక్కడ చదువుదాం చూడండి ఒకసారి. న్యూ స్టడీ, ఒక కొత్త అధ్యయనం బై సైంటిస్ట్ ఆఫ్ లాకోన్స్ ఎట్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. చూసారా, ఇది ఫుల్ ఫామ్. ఇగో సెంటర్, సి అంటే సెంటర్, ఫర్ సి అంటే మళ్ళీ సెల్యులార్, ఎం అంటే మాలిక్యులర్, బి అంటే బయాలజీ. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇప్పుడు చూసారా సబ్జెక్ట్ ఏంటి? న్యూ స్టడీ. వర్బ్ ఏంటి చూడండి? హ్యాస్ షోన్. ఈ విషయాలు బయటపెట్టింది. హ్యాస్ డిస్ప్లేడ్. ఏం బయటపెట్టింది? దట్ ద రిడక్షన్ ఇన్ పాపులేషన్, వారి యొక్క జనాభాలో తగ్గుదల, మే నాట్ బి, ఇలా ఉండకపోవచ్చు, డ్యూ టు ఫ్యాక్టర్స్, మానవపరమైనటువంటి డ్యూ టు ఫ్యాక్టర్స్. ఈ కారకాలు, ఏ కారకాలు? ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు ఆంథ్రోపోజెనిక్ ఆర్ హ్యూమన్ యాక్టివిటీ, మానవుడు చేసేటువంటి కార్యకలాపాలు కావచ్చు, మానవ సంబంధమైనటువంటి కారకాలు కావచ్చు, వీటి వల్ల వాటి పాపులేషన్ తగ్గట్లేదంట. మరి ఎలా తగ్గుతుంది అనేది ఇక్కడ ఇస్తాడు మీకు ప్యాసేజ్లో. అదేంది, మానవుడు చేసే పనుల వల్లనే కదా మిగతా జీవులు ఇబ్బంది పడుతున్నాయి, మరి కాదంటున్నాడు ఇక్కడ. మానవుడు చేసేటువంటి అభివృద్ధి మాటున చేసేటువంటి పనుల వల్లనే కదా ఇవాళ సమాజం అంతా, ఈ యొక్క ప్రకృతి అంతా అసమౌతల్యానికి గురవుతుంది. మరి ఇక్కడ కాదంటున్నాడు. ఏంటో ప్యాసేజ్లో మీరు చదువుకోవాలి నీట్గా. తర్వాత ఓకే, అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ లైన్. క్లియర్లీ ఇక్కడ మీకు కనబడుతుంది. హైదరాబాద్ ర్యాంక్డ్ సెకండ్ ఇన్ ఆఫీస్ లీజింగ్. వాట్ ఈస్ సబ్జెక్ట్? హైదరాబాద్. వర్బ్ ఏంటి? ర్యాంక్డ్. ర్యాంక్ సంపాదించుకుంది. ఎంత ర్యాంకు? సెకండ్. ఎక్కడ? ఇన్ ఆఫీస్ లీజింగ్. ఆఫీస్ లీజ్కి ఇచ్చేటువంటి విషయంలో హైదరాబాద్ రెండవ స్థానాన్ని సంపాదించింది. మరి మొదటి స్థానం ముంబై అనుకుంటా. విత్ 13 మిలియన్ స్క్వేర్ ఫీట్ అబ్జార్ప్షన్ ఇన్ 2024. 2024లో 13 మిలియన్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు రెంట్కి ఇచ్చుకున్నారంట ఆఫీసులు కండక్ట్ చేసుకోమని. మరి ఫస్ట్ ప్లేస్ ఏంటి అనేది ఇక్కడ ప్యాసేజ్లో చదువుకోవాలి మీరు క్లియర్గా. ఏమైనా ఉంటే కామెంట్స్లో మీరు కామెంట్ చేయండి సో దట్ ద పీపుల్ కమ్ టు నో. నాకు తెలిసి బెంగళూరు అనుకుంటా ఫస్ట్ ప్లేస్. సరే చూద్దాం. సో ఇది సెకండ్ పేజ్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇంకా ఉంది క్లారిటీ. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక వార్త, వెరీ ఇంపార్టెంట్, మనందరినీ సంభ్రమాశ్చర్యానికి గురి చేసేటువంటి పాయింట్ ఏంటంటే హోలీ మంత్ బిగిన్స్. పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రారంభమైంది. వాస్తవంగా ఒకప్పుడు రంజాన్ అంటే చక్కటి, అంటే నేను మా ఫ్రెండ్ ద్వారా కనుక్కున్న విషయం ఏంటంటే ఎవ్రీ సంవత్సరం 15 రోజుల ముందు జరుగుద్ది అని విన్నా. బట్ ఇన్ 2012, 2011, 2013లలో రంజాన్ అంటే వానాకాలంలో వచ్చేది చక్కగా. అప్పుడు వానాకాలంలో రంజాన్ అంటే ఇక మీకు తెలిసిందే, ఓ పక్క వాన పడుతూ ఉంటుంది, ఇంకో పక్క ఇక్కడ మనం ఈవినింగ్ పూట క్లాసెస్ అయిపోయిన తర్వాత అలా బయట రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఇక అవి మీకు తెలుసు, ఆ ఈ టేబుల్స్ కానీ ఆ గుమగుమ వాసన అదంతా కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. 2013, 14 ఆ టైంలో, 10 ఏళ్ళ కిందట. సో కానీ ఇప్పుడు ఎండాకాలంలో వచ్చింది, ఇది ఆల్రెడీ ఫుల్ సమ్మరు, అటు మళ్ళీ గరం, ఇది ఆల్రెడీ గరంలో ఉన్నాం మనం. బట్ దోస్ డేస్ వాజ్ మెమొరేబుల్ అండ్ ఏబుల్ టు రిమెంబర్. మీరు వినే ఉంటారు, తినే ఉంటారు ఆ విధంగా. సో అలాంటి మాట్లాడుతున్నది ఇక్కడ చూడండి. ఇక్కడ బ్రదర్స్, ముస్లిం బ్రదర్స్ బ్రేకింగ్ ఫాస్ట్. చూడండి ఇక్కడ ముస్లిం డివోటీస్, ఇస్లాం భక్తులు, ఇగో ఆఫర్ ప్రేయర్స్. వర్బ్ ఏంటి? ఆఫర్. లెట్ మీ జూమ్ ఎ బిట్ ఫర్ యూ. లెట్ మీ జూమ్ ఇన్. నౌ యూ కెన్ సీ క్లియర్లీ. సో ముస్లిం డివోటీస్ ఆఫర్ ప్రేయర్స్. మనం అంటాం కదా పూజలు చేయడం అంటాం కదా, ఇంగ్లీష్లో ఏమనాలి? ఆఫర్ ప్రేయర్స్ అని చెప్పాలి. ఇలా పూజలు చేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆఫరింగ్ ప్రేయర్స్ అని చెప్పాలి.
సో ముస్లిం డివోటీస్ ఆఫర్ ప్రేయర్స్ బిఫోర్ బ్రేకింగ్ దేర్ ఫాస్ట్. ఫాస్ట్ అంటే ఒక పొద్దు కదా. సో వారి యొక్క ఉపవాసాన్ని బ్రేక్ చేస్తున్నారు ఈవినింగ్ పూట. సో ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద రంజాన్ ఎట్ మక్కా మస్జిద్ ఇన్ హైదరాబాద్ ఆన్ సండే. నిన్న ఫస్ట్ డే కదా, ఇవాళ సెకండ్ డే. సో ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా సెలబ్రేషన్లో ఉంటుంది, ఫుల్లీ సెలబ్రేషన్స్. ఏ సందులోకి వెళ్ళండి మీకు సెలబ్రేషన్ ఉంటుంది హైదరాబాద్లో. బట్ ద థింగ్ ఈజ్ ఇట్ ఈస్ సమ్మర్ అనేది ఒకటి మనం గమనించాల్సినటువంటి అంశం. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో వింటర్కి వస్తుంది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే, బట్ ఈ ఫోటోలు చూస్తూ ఉంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది, పాత రోజులు గుర్తొస్తున్నాయి మీకు కూడా కదా. సో నెక్స్ట్ పాయింట్ మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ ఐఎండి ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వార్త రావడం జరిగింది, చూద్దాం ఇక్కడ. సో ఐఎండి ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, అది ఇండియన్ కాదు, ఇండియా. చూడండి, నేను అదే అనుకున్న ఫస్ట్లో కూడా, ఇది ఇండియన్ కాదంట, మరి ఇండియా అనంట. ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, ఇది ఫుల్ ఫామ్. వర్బ్ ఏంటి? ప్రెడిక్ట్స్. ప్రెడిక్ట్స్ అంటే ఊహిస్తుంది, ఇమాజిన్స్. ఫోర్సీ, ప్రిసైన్స్, ప్రొసైన్స్, ఊహిస్తుంది. ఏమి ఊహిస్తుంది అంటే అబౌవ్ నార్మల్ టెంపరేచర్స్ అక్రాస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ టూ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నార్మల్ టెంపరేచర్స్ కన్నా ఈవెన్ నైట్ టెంపరేచర్సే 2-3 డిగ్రీలు పెరిగేటువంటి అవకాశం ఉందంట కమింగ్ ఏప్రిల్ అండ్ మేలో. నైట్ టెంపరేచర్స్, నాట్ డే టెంపరేచర్, నైట్ టెంపరేచర్స్ రైజ్లో 2-3 డిగ్రీస్ పెరిగేటువంటి అవకాశం ఉందంట. సో అది ఇక్కడ చెప్తున్నాడు. సో ద లేటెస్ట్, ఇక్కడ సబ్ హెడ్డింగ్ చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. ద లేటెస్ట్ సీజనల్ అవుట్లుక్ సజెస్ట్ దట్ much of the central and southern India, including Telangana, will see a significant rise in temperatures, potentially leading to heat waves. ఇవి హీట్ వేవ్స్ కూడా దారి తీయొచ్చంట. ఇది హైదరాబాద్ చాలా తక్కువ సమ్మర్ అంటే, అది ఏదో 2-3 రోజులు టఫ్గా ఉంటుంది, కానీ మిగతా అంతా కూల్గానే ఉంటుంది. ఎప్పుడు ఏదో వర్షం పడడము, డెక్కన్ ప్లేటు కదా. బట్ యూ కాంట్ స్టే ఇన్ విజయవాడ, ఇస్ కంప్లీట్ డిఫరెంట్. You feel that you are in a hot case. You feel that కుండలో పోసి ఉంచితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సిచ్యువేషన్ విజయవాడలో. నో కంపారిజన్ ఈవెన్ టు విజయవాడ. హైదరాబాద్ ఇస్ ఎ కూలెస్ట్ ప్లేస్, హైదరాబాద్. సో సరే, అది నా ఒపీనియన్, మీ ఒపీనియన్ మీరు చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి. నౌ వీఆర్ ఎంటరింగ్ ఆల్మోస్ట్ ఎడిటోరియల్. ఓకే, లెట్స్ సీ. Over 500 locations in IT hub raided during combined several drive అని చెప్పి ఇక్కడ రేడ్ చేశారంట హబ్ల పైన. ఓకే, సో NAPM కన్వెన్షన్ అన్నాడు, అది పెద్ద ఇంపార్టెంట్ వార్త ఏం కాదు. నెక్స్ట్ గో టు ద పేజ్ నెంబర్ 5. చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ 5లో ఏమి ఇచ్చాడంటే 4 held. చూడండి, సబ్జెక్ట్ వచ్చేసి 4, నలుగురు. హెల్డ్ ఇన్ అంటే అరెస్టెడ్ ఇండైరెక్ట్గా, పట్టుబడ్డారు. హోల్డ్ అంటే పట్టుకోవడం కదా. ఇప్పుడు హెల్డ్ హోల్డింగ్ హోల్డ్స్. నా ఫ్రెండ్ గారు పట్టుకుంటే పట్టుకున్నా అంటాం, అదే పోలీసులు పట్టుకుంటే అరెస్టెడ్ ఇండైరెక్ట్గా. సో అలా 4 held in connection with murder in అల్లాపూర్. అల్లాపూర్లో జరిగినటువంటి మర్డర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 4 ఇప్పటికే ఆ కనెక్షన్లో పట్టుబడ్డారంట, అరెస్ట్ కావించబడ్డారు అని దీనికి మీనింగ్ ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా 2 persons killed and 2 injured in multi-vehicle collision on National Highway number 65. What is subject? 2 persons. వర్బ్ ఏంటి? వర్ కిల్డ్ అని ఇవ్వాలి. నేను చెప్పాను ఆల్రెడీ, కిల్డ్ అంటే వర్ కిల్డ్ అని చెప్పాలి. అది ట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్లో రాయగలము. ఇలా ఎలా ఇవ్వాలి యాక్చువల్లీ హెడ్డింగ్ అంటే 2 persons were killed, 2 చంపబడ్డారు, అండ్ 2 injured. ఇగో ఈ ఇంజర్డ్ అనే వర్బ్ కూడా ట్రాన్సిటివ్ కాదు, ఇంట్రాన్సిటివ్. యా, సో 2 injured in multi-vehicle collision on National Highway number 65. అంటే 2-3 చోట్ల ఆ యొక్క కొలిజన్ జరిగింది. అంటే 65 కొలిజన్ అంటే ఇది ఏం హైవే అంటే ఇక్కడ ఇస్తాడు, ఇక చూసుకోండి. ఈ 65 నేషనల్ హైవే 65 ఎవరు అంటే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే. ఇది క్లియర్, గుర్తుపెట్టేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ వీఆర్ మూవింగ్. ఇక చూడండి పాయింట్ ఇక్కడ వాడాడు. 5-member గ్యాంగ్ అంటే 5గురుతో కూడినటువంటి ఆ బృందం. డీక్యాంప్స్ అంటే వ్యాకెట్స్, పారిపోయారు, ఎస్కేప్స్ విత్ ₹30 lakh ఫ్రమ్ ATM. 30 లక్షలు పట్టుకొని పారిపోయారంట. ఎన్ క్యాంప్ అంటే అక్కడ కూర్చోవడం, డి క్యాంప్ అంటే పారిపోవడం. ఓకే, ఇందులో వేరే పదాలు ఏం లేవు. లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్ డైరెక్ట్లీ. ఇది నిన్న జరిగినటువంటి వార్త చూడండి క్లియర్గా.
ఎస్ఎల్బిసి టన్నెల్ కేవ్ ఇన్ చూసాను కదా. ఎస్ఎల్బిసి టన్నెల్ కేవ్ ఇన్ అంటే చెప్పాము ఆల్రెడీ ఫస్ట్ డే రోజే. కేవ్ ఇన్ అంటే, కేవ్ అంటే ఆ యొక్క గుహ, ఇన్ అంటే విరిగిపోవడం. అంటే ఇక్కడ కేవ్ బ్రోకెన్ అని చెప్పొచ్చు, బ్రోకెన్ కేవ్ అని చెప్పొచ్చు. విరిగిపోయినటువంటి ముక్కలైనటువంటి ఆ గుహ. ఏ గుహ? ఎస్ఎల్బిసి టన్నెల్. లొకేటింగ్ ట్రాప్డ్ వర్కర్స్. వాట్ ఈస్ సబ్జెక్ట్? లొకేటింగ్ ట్రాప్డ్ వర్కర్స్. ట్రాప్డ్ అంటే మాట్లాడుకున్నాం, స్ట్రెండెడ్ వర్కర్స్ మే టేక్, ఇంకా 2 నుంచి 3 రోజులు తీసుకోవచ్చు అని స్వయాన ముఖ్యమంత్రి చెప్పాడు. సీఎం సేస్, సబ్జెక్ట్ వర్బ్. ఇదంతా ఇక్కడ నుంచి ఎస్ఎల్బిసి నుంచి 3 days వరకు ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి, బికాస్ దట్ ఇస్ ఎ డైరెక్ట్ స్పీచ్. కానీ అవి ఇన్వర్టెడ్ కామాస్ లేవు కదా సార్ అంటే ఇవ్వడు. ఎందుకంటే అది ప్రింటింగ్ చేసేటప్పుడు వచ్చేటువంటి లేజీనెస్, ఏం ఓపిక, అంత ఓపిక ఏం అవసరం నాకు అని పెట్టాడు. కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి అక్కడ. ఇక్కడ ఎస్ఎల్బిసి నుంచి 3 days వరకు ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి అనే క్లారిటీ. ఇక చూడండి ఇక్కడ కామా వచ్చింది, మరి ఇన్వర్టెడ్ కామాస్ ఏవి మనం ఊహించుకోవాలి. ఇది డైరెక్ట్ స్పీచ్ అంటాం దీన్ని. క్లియర్? ఇది మనం ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు వాళ్ళంతతోని, ఇక్కడ పెద్ద పదాలు ఏం లేవు. రైట్, లెట్స్ టేక్ దిస్ వన్. కింజారపు రామ్మోహన్ నాయుడు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఫర్ ద సెంట్రల్. ఇగో దీని గురించి మనం చూద్దాం, ఇక్కడ ఏమైనా పదాలు ఇచ్చాడో చూద్దాం. యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు విత్ కోల్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి ఎట్ ప్రెస్. ఏంది ఎట్ ఏ ప్రెస్సర్ ఇన్ హైదరాబాదా? ప్రెస్ కాన్ఫరెన్స్ కదా, ప్రెస్సర్ కూడా వాడుతున్నాడు ఈ పదాన్ని. ఐఎమ్ న్యూ టు దిస్ వర్డ్. యా, ప్రెస్సర్ ఏంటి? ప్రెస్ కాన్ఫరెన్స్ కదా. ప్రెస్సర్ అంటే ఒక సపరేట్ ఎవరైనా న్యూస్ ఛానల్ పెట్టి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, అలా అర్థం చేసుకుందాం. మరి ప్రెస్సర్ అని మాత్రం ఫస్ట్ టైం వింటున్నాను నేను. సరే, ఆయన ప్రెస్కి వాళ్ళిద్దరూ ఇచ్చారంట క్లారిటీ. ఏమని మాట్లాడుతాం చూడండి. సెంటర్ ఫర్ ఎక్స్పెడిషియస్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ వరంగల్ ఎయిర్పోర్ట్. సెంటర్ ఎలా ఉందంట? ఫర్ ఎక్స్పెడిషియస్. ఎక్స్పెడిషియస్ అంటే అడ్జెక్టివ్ అండి. ఇంతకుముందు మనం ఎక్స్పెడైట్ అంటే వర్బు, ఎక్స్పెడిషియస్ అంటే అడ్జెక్టివ్. 2 అర్థాలు ఒకటే, అది వర్బు, ఇది అడ్జెక్టివ్. ఎక్స్పెడిషన్ అంటే నౌను. ఎక్స్పెడిషియస్ అక్విజిషన్ అంటే తొందరగా ఆ భూమి అక్విజిషన్ చేయాలి అని వరంగల్ ఎయిర్పోర్ట్కు అని చెప్పేసి ఆ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు అక్కడ, కింజారపు రామ్మోహన్ నాయుడు. ఓకే, ఇది పేజ్ నెంబర్ 6లో ఇచ్చినటువంటి వార్తలు. పేజ్ నెంబర్ 6లో ఇంకేమైనా ఇచ్చాడా? ఇక్కడ ఇచ్చాడు ఇంకోటి వార్త. సో చూడండి ఇక్కడ, రెస్క్యూ ఏజెన్సీస్. ఇప్పుడు ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళంతా సంస్థలు, ఏజెన్సీస్ అంటే ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, మిలిటరీ కానీ, నేవీ కానీ, సింగరేణి కాలరీస్ కానీ, వీళ్ళంతా వచ్చారంట అక్కడికి. వాళ్ళంతా ఏజెన్సీస్ అంటే సంస్థలు. ఆ వర్బ్ ఏంటి? సజెస్ట్ అంటే సలహా ఇస్తున్నాయి. ఏం సలహా ఇస్తున్నాయి? ఆల్టర్నేటివ్ స్మాల్ డయామీటర్ టన్నెల్స్. ఇగో ఇది ఒకటే మార్గం అని చెప్తున్నారు వాళ్ళు. స్మాల్ డయామీటర్ టన్నెల్స్ ఒక్కటే శరణ్యం, ఇప్పుడు ఒకటే మార్గం, ఇంకా వేరే మార్గాలు లేవు అని వాళ్ళంతా సజెస్ట్ చేస్తున్నారంట. అంతకుముందు అక్కడ మనం ఇంతకుముందు చూసాం, అక్కడ ఇది నార్త్లో ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళు హారిజాంటల్ డ్రిల్లింగ్, వర్టికల్ డ్రిల్లింగ్ చేస్తారు కదా, ఇప్పుడు అలాంటి టన్నెలింగే అవసరము అని వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారంట. సో ఇది వార్త. ఓకే, అది నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే మనకి, సో ఇది ఆల్రెడీ చదువుకున్నాం ఫస్ట్ పేజ్లో. ఇక్కడ చూడండి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆల్ సెట్ ఫర్ ఓట్ కౌంటింగ్ ఇన్ కరీంనగర్ టుడే. కరీంనగర్, ఆ మెదక్ ఆ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒక పోస్టుకు జరిగినాయి, దాని గురించి ఉన్నటువంటి వార్తలు ఇక్కడ. ఇక నెక్స్ట్, బీఆర్ఎస్ బీజేపీ కాన్స్పైరింగ్ అంటే కుట్ర వన్నుతున్నాయని చెప్పాం మనం ఇంతకుముందే. బీఆర్ఎస్ బీజేపీ కాన్స్పైరింగ్ టు స్టాప్ తెలంగాణ గవర్నమెంట్స్ డెవలప్మెంట్ అని రేవంత్ రెడ్డి ఆరోపణ చేశాడు. సో ఇది పెద్ద వార్తలు ఏం కాదు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ఇది పేజ్ నెంబర్ 7లో ఇచ్చినటువంటి వార్తలు. ఇది ఇంపార్టెంటే కొంచెం. చూడండి, తమిళనాడు ఫిషర్మెన్ టు మీట్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ ఓవర్ అరెస్ట్ బై శ్రీలంకన్ నేవీ. శ్రీలంకన్ నేవీ వాళ్ళు ఉట్టుటిగానే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారంట. వాళ్ళంతా కలిసి ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ని కలవబోతున్నారు అని దాని యొక్క మీనింగ్. సో మ్యాన్ అరెస్టెడ్ ఫర్ ఆన్లైన్ గోల్డ్ స్కామ్. ఒక మనిషి అరెస్ట్ కాబడ్డాడు, అది వార్త. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, డివైన్ గ్లోరీ. ఇక్కడ చూడండి, ఇది హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వార్త. ఈ వార్త ఒక పదం కనబడుతుంది ఇక్కడ, అయితే మీకు చూపిస్తాను. డివోటీస్, భక్తులు. వర్బ్ చూడండి కనబడుతుందా? లెట్ మీ జూమ్ ఎ బిట్ ఫర్దర్ మోర్.
ఇక్కడ ఒక పదం ఇచ్చాడు, ఇంపార్టెంట్ వర్డ్ ఇది. డివోటీస్, భక్తులు, థ్రాంగ్, ఇగో ఇది ఇంపార్టెంట్ వర్డ్. థ్రాంగ్ అంటే గుమిగూడడము, క్రౌడెడ్, గేదర్డ్, క్రౌడెడ్ అని మీనింగ్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ వర్డ్, ఇది వర్బ్ అండి. మోరోవర్ థ్రాంగ్, థ్రాంగుడు, థ్రాంగుడు, థ్రాంగింగ్, థ్రాంగ్స్. చూడండి ఇది వర్బ్. డివోటీస్ ప్లూరల్ కాబట్టి థ్రాంగ్ కూడా ప్లూరలే. థ్రాంగ్ ద టీటీడీ ఓన్డ్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ జూబ్లీ హిల్స్ టు విట్నెస్ ద గరుడ వాహన సేవ అనుకుంటా, గరుడ వాహనం సేవ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర డ్యూరింగ్ ద 5th annual బ్రహ్మోత్సవం ఆన్ సండే. నిన్న జూబ్లీ హిల్స్లో ఇది జరిగిందంట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ మీరు చూడండి, థ్రాంగ్ అంటే గుమిగూడడం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, మనకు ఎస్ఎస్సిలో అలాంటి ఎగ్జామ్స్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇది ఒక వార్త మనకు పేజ్ నెంబర్ 7లో. అండ్ నెక్స్ట్ ఇంకొక వార్త ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ చూడండి. సెంటర్ అంటే కేంద్ర ప్రభుత్వం, వర్బ్ వచ్చేసి అప్రూవ్స్. ఇగో వర్బ్ అప్రూవ్స్ వాట్ అంటే పర్మిషన్ ఇచ్చింది దేనికి? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 1972 మెట్రిక్ టన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇన్ తెలంగాణ. ఏం సీడ్స్? ఈ పొద్దుతిరుగుడు విత్తనాలని సేకరిస్తాం. ఇగో అది ఇంపార్టెంట్ వర్డ్. ప్రొక్యూర్మెంట్ అంటే కలెక్టింగ్, గ్యాదరింగ్, ఎక్స్ట్రాక్టింగ్ అని మీనింగ్ వస్తుంది. ధాన్యం సేకరణ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, వడ్ల సేకరణ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, గోధుమల సేకరణ వీట్ ప్రొక్యూర్మెంట్, పొద్దుతిరుగుడు విత్తనాల సేకరణ సన్ఫ్లవర్ సీడ్స్ ప్రొక్యూర్మెంట్. ప్రొక్యూర్మెంట్ అంటే సేకరణ, ధాన్యం సేకరించడాన్ని మనము గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ అంటాం. ఇట్లా అది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, సో క్లియర్. నెక్స్ట్ పాయింట్ తీసుకుందాం. ఇది పేజ్ నెంబర్ 7లో ఇచ్చాడు. పేజ్ నెంబర్ 8లో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కాబట్టి మళ్ళీ మనం ముందుకెళ్దాం ఫాస్ట్. ఇప్పుడు పేజ్ నెంబర్ చూడండి, ఇది అఫీషియల్గా పేజ్ నెంబర్ 8, బట్ పేజ్ నెంబర్ 6లో మనం మిగతా అడ్వర్టైజ్మెంట్ అని పక్కన పడేస్తే ఇది ఎడిటోరియల్ కాలం అంటాం. ఇందులో మనం ప్రయారిటీ బేసిస్గా చదువుతున్నామండి. ఫస్ట్ ప్రయారిటీ టాప్ లెఫ్ట్, సెకండ్ ప్రయారిటీ బాటమ్ లెఫ్ట్, థర్డ్ ప్రయారిటీ టాప్ మిడిల్. ఇది మెయిన్ ఎడిటోరియల్. యాక్చువల్గా కొంతమంది కామెంట్ చేశారు, ఇది కూడా మనం చదువుదాం ఇవాళ. అండ్ నెక్స్ట్ బాటమ్ ఇంకొకటి ఉందండి, ఇగో ఇది కూడా మనకు ఎడిటోరియలే. అంటే అవగాహన తెచ్చుకోవాలి, మొత్తం చదవాలంటే చదవాలి, తప్పదు. ఫటాఫట్ స్కానింగ్ చేసుకుంటూ పోవాలి. ఈ స్కానింగ్ అలవాటు అయితేనే రేపు పొద్దున ఎగ్జామ్లో వచ్చేటువంటి చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడే జంకుకుంటా భయపడుకుంటూ ఉంటే ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి. సో కాబట్టి ప్లీజ్ రీడ్ ఆల్ దీస్. సో ఇప్పుడు మనం ఇవాళ చదివేటువంటి ఎడిటోరియల్ ఏంటంటే ఈ టాప్ లెఫ్ట్, టూన్ ట్రబుల్. మనం కార్టూన్ అంటాం కదా, కార్టూన్ స్కేప్. సో దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఇవాళ ఇచ్చాడు. సో ఇది టూన్ ట్రబుల్. ఎవరు ఈ కార్టూన్, ఎవరి గురించి వేశారు, అసలు ఏంటా ట్రబుల్? ద పవర్ టు బ్లాక్ కంటెంట్ మస్ట్ బీ యూజ్డ్ స్పేరింగ్లీ. స్పేరింగ్లీ అంటే కాషియస్లీ ఆర్ రేర్లీ, వెరీ ఇంటెన్షనల్లీ అన్న మీనింగ్ వస్తుంది. చూద్దాం మనం ఇది ప్యాసేజ్లో. సో రీసెంట్గా మన ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఇండియన్స్ డాక్యుమెంటెడ్ కాకుండా ఇల్లీగల్గా అమెరికా వెళ్ళారో వారందరినీ కూడా ఒక దొంగను కదా బందీ చేసుకొని తీసుకొని వచ్చినట్టుగా చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసుకొని ఆ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు ఇలా 24 hours ఇలా కూర్చుని పెట్టుకొని తీసుకొచ్చారు. అది అమానవీయమైనటువంటి సంఘటన. మరి దాని పట్ల మోదీ ఒక మాట మాట్లాడలేదు అని తమిళంలో ఉన్నటువంటి ఒక వెబ్సైట్ వాళ్ళు కొంచెం తప్పుగా కార్టూన్ స్కేప్ వేయడం జరిగింది. దాని గురించినటువంటి వార్త. అలా చేయడం తప్పు, అట్లా అని చెప్పేసి మీరు ఇంకో తప్పు చేయడం ఇంకోటి తప్పు. ఇదే జరుగుతుంది కదా ఇండియాలో. ఓకే, లెట్స్ సీ. ఇది మనం చూద్దాం విత్ రిఫరెన్స్ టు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ క్లియర్గా చూద్దాం. అందులో సినానిమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నౌ లెట్స్ సీ దిస్ ప్యాసేజ్. సో ద స్టూడెంట్ అండ్ ద 3 language డిబేట్ అంటే మనం మాట్లాడుకున్నాం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి వార్త ఇది. విద్యార్థి మరియు 3 భాషల రసాభాస డిబేట్, గొడవ, ఫైట్, బ్యాటిల్ ఇవాళ దేశంలో జరుగుతుంది. దానికి సంబంధించిన వార్త. సో ఒకసారి సబ్ హెడింగ్ చదువుదాం, ఇంకా క్లారిటీ దొరుకుద్ది అసలు ఏం మాట్లాడుతున్నాడు రైటరు. ఇగో దీన్ని మనం సబ్ హెడింగ్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చదివిన తర్వాత లోపలికి వెళ్దాం. ఓకే, సో దెర్ ఈస్ నో అకాడమిక్ మెరిట్ in trusting a third language on students. There could be a risk of raising a generation that is handicapped to compete nationally. ఇగో మనం చెప్పుకున్నటువంటి విషయం వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ హిందీ భాష అనేది ఏదో మార్కుల కోసమో ఎవరి ప్రలోభాల కోసమో కాదు. ఎందుకంటే ఈ దేశం అలా ఫామ్ అయింది.
దాన్ని ఇవాళ నువ్వు చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు చేంజ్ చేయలేవు కూడా. మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ స్పీకింగ్ హిందీ. జస్ట్ యు ఆర్ క్రాసింగ్ ద బార్డర్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్ కర్ణాటక, యూ జస్ట్ క్రాస్ ద బార్డర్. The upper regions, the middle regions, left, right, top, everywhere Hindi is there. Mari, if you are not making your generation learn Hindi, then they will be handicapped definitely in the future. ఇప్పుడు మీరు ఏదైతే అవస్థలు పడుతున్నారో హిందీలో మాట్లాడలేక, ఆ జనరేషన్ ఇంకా ఎక్కువ అవస్థలు పడుద్ది అని రైటర్ చెప్తున్నాడు. సో దేర్ ఈజ్ నో అకాడమిక్ మెరిట్ ఇన్ థ్రస్టింగ్ ఏ థర్డ్ లాంగ్వేజ్ ఆన్ స్టూడెంట్స్. అకాడమిక్ మెరిట్ అంటే ఏంది? చదువులకు సంబంధించినటువంటి ఆ మెరిట్ అంటే ఏంది? ఆ యొక్క హయ్యర్ లెవెల్ ఏమీ లేదు. ఇన్ థ్రస్టింగ్ అంటే ఏంది? ఫోర్సింగ్ ఏ థర్డ్ లాంగ్వేజ్ ఆన్ స్టూడెంట్స్. అకాడమిక్ సంబంధించినటువంటి ఫోర్స్ ఏం లేదు. నువ్వు కావాలంటే అకాడమిక్లో చేర్చకు, బట్ భాష అనేది బుక్స్లో చేర్చు అని రైటర్ అంటున్నాడు. ఒకవేళ దేర్ కుడ్ బి ఎ రిస్క్ ఆఫ్ రైజింగ్ ఏ జనరేషన్, ఇలాంటి ఒక ప్రమాదం ఉండొచ్చు ఇలాంటి జనరేషన్ పెంచడంలో. ఎలాంటి జనరేషన్? దట్ ఈజ్ ఆ జనరేషన్ చివరికి ఎలా మారుద్ది? హ్యాండిక్యాప్డ్ టు కాంపీట్ నేషనల్లీ, జాతీయంగా పోరాడలేకపోవచ్చు ఆ విద్యార్థులు, ఆ జనరేషన్. సో కాబట్టి మై డియర్ తమిళనాడు, ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయు అని ఈ యొక్క రైటర్ భావిస్తున్నాడు. ఇక్కడ మనకి ఫుల్ క్లారిటీ చదువుకోవాలంటే ఫస్ట్ నుంచి మొత్తం ప్యాసేజ్ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది, బట్ హెడ్లైన్ చదివేసి ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ హెడ్లైన్ ఇంకోటి ఇచ్చాడు, ఓ ప్రాబ్లమేటిక్ హైపోథెసిస్. హైపోథెసిస్ అంటే ఒక సిస్టమ్, ఒక ధీరం, ఒక సిద్ధాంతం. ఇది తర్వాత ఇంకా హెడ్లైన్స్ ఇక్కడ పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఫోకస్ ఆన్ టీచింగ్ అండ్ లెర్నింగ్. విద్యార్థులకు చెప్పడము మరియు నేర్చుకునే అంశాలపైన మీరు ఫోకస్ చేయండి సో అని చెప్తున్నాడు. ఈ విధంగా ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించింది. నెక్స్ట్, సో ఆల్ రైట్, ఇక్కడ చూడండి, ద పాలిటిక్స్ అండ్ ద స్టూడెంట్. మరి దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ కోణాలు ఏంటి, మరి స్టూడెంట్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు అనే కంటెంట్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మీరు ఓపికగా కూర్చొని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా హెడ్లైన్స్. ఇక చూడండి, ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్. విమెన్ గురించి వచ్చిందంటే అసలు మీరు వదిలిపెట్టద్దు ఎడిటోరియల్, ఖచ్చితంగా చదవాల్సిందే మొత్తం టాప్ టు బాటం. అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాడు అనేది. మల్టిపుల్ బుల్లీస్ ఎట్ వర్క్. ఇక్కడ బుల్లీస్ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ డిఫికల్టీస్, ఇష్యూస్, ఇంటిమిడేషన్స్, భయపెట్టడాలు అన్న ఒక మీనింగ్ కూడా రావచ్చు. పనిచేసే చోట చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇవాళ మహిళలు. అవుట్ టు క్రియేట్ అ మల్టీపోలార్ వరల్డ్. మల్టీపోలార్ అంటే నాట్ మోనోపోలార్. బహువిధమైనటువంటి ప్రపంచంలో ఇవాళ ఉన్నటువంటి ఈ సందర్భంలో మహిళలు వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి ఈమె కవితా కృష్ణన్ అంట, ఈజ్ అన్ యాక్టివిటీస్ట్ అండ్ రైటర్ చెప్తున్నారు. అసలు ఏంటి అనేది సబ్హెడింగ్ చూద్దాం. చూడండి ఇక్కడ, ఇక చూడండి ఇక్కడ, అ గ్రోయింగ్ లిబరల్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. అ గ్రోయింగ్, ఇదేంది బై, ఇల్లిబరలా? ఓకే, లిబరల్ కాదండి, ఇల్లిబరల్ అంటే నాన్ ఫ్రీడమ్, నో ఫ్రీడమ్ ఎట్ ఆల్ అన్న మీనింగ్లో రాశాడు ఇక్కడ. A growing illiberal international project, verb ఏంటంటే ఈజ్ పోజింగ్ ద బిగ్గెస్ట్ థ్రెట్. ఒక పెద్ద ప్రమాదం ఉందంట టు డెమోక్రసీ, ఇటు ప్రజాస్వామ్యానికి కావచ్చు, అందులో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, అండ్ పీస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న శాంతికి వల్ల ఒక బిగ్గెస్ట్ థ్రెట్గా మారిపోతుందంట ఇల్లిబరల్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. అసలు ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు అని ఖచ్చితంగా ప్యాసేజ్లో చదవాల్సిందే. ఇక్కడ కొత్త కొత్త పదాలు వాడుతున్నాడు. జేడీ వ్యాన్స్ అన్నాడు, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. అసలు దేని గురించి ఇది వార్త? నిన్న జరిగిన గొడవన, వై హ్యాస్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ థ్రోన్ పబ్లిక్ టాంట్రమ్ అండ్ రిఫ్యూజ్ టు డీల్ విత్ ఉక్రెయిన్. అచ్చా, ఇదే ఉక్రెయిన్ గొడవ గురించి ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఇది. ఇక చూడండి, వై హ్యాస్ ద, ఇక చూడండి మొత్తం ఇది, ఎక్స్క్యూజ్ మీ, ఇది చూద్దాం 1 minute. వై హ్యాస్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ thrown a public tantrum and refused to deal with Ukrainian President Volodymyr Zelensky. It is time to remember what is at stake for Ukraine. What is at stake and what is needed for Ukraine? Who better to tell it like it is than John Mearsheimer, and a realist advocate of a multipolar world order, who has consistently accused the US-led West provoking Russia to war.
exactly a week after Russian President Vladimir Putin's invasion of Ukraine, in February 2022, Mearshmer explained in a media interview that any peace deal with Mr. Putin would require Ukraine to give up not just some territory or hopes of North Atlantic Treaty, NATO organization membership. ఇది అండి వార్త. ఇవాళ పుతిన్ ఏమంటుండు ఉక్రెయిన్ని, మీరు మీ భూభాగాన్ని మొత్తం మాకు ఆక్రమించేయాలి, తో పాటుగా మీరు నాటోలో అసలు ఫ్యూచర్లో కలవడానికి వీల్లేదు అని పుతిన్ అంటున్నాడు. నాటో అంటే తెలుసుగా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో దానికి తగ్గట్టుగా నడుచుకుంటాం, బట్ ఎట్ ద సేమ్ టైం ఉక్రెయిన్ మాత్రం నాటోలో చేర్చుకోవడానికి వీల్లేదు అని ఒక పక్క రష్యా అంటుంది. సో దానికి సంబంధించిన వార్త మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఎక్స్ట్రా పార్ట్, ఇది మొత్తం చదవాల్సిందే. ఓకే, నెక్స్ట్ లాంగ్ రూట్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది కూడా దేని గురించో చిన్న బ్రీఫ్ ఇచ్చి క్లోజ్ చేద్దాం. లాంగ్ రూట్స్, చిరకాలమైనటువంటి బంధాలు కావచ్చు. ఎంట్రెంచ్డ్ ప్యాట్రియార్కికల్ బయాసెస్ మస్ట్ బీ ఇరేజ్డ్ ఫ్రమ్ సొసైటీ అండ్ గవర్నమెంట్. ఇటు సమాజం నుంచి కావచ్చు, అటు ప్రభుత్వం నుంచి కావచ్చు. ఎంతో కాలంగా, ఎంట్రెంచ్డ్ అంటే డీప్ మింగ్లింగ్ విత్ వెరీ లాంగ్ టైం, అంటే లోతుగా పాతుకుపోయినటువంటి అని చెప్పడాన్ని ఎంట్రెంచ్. ఎంట్రెంచ్డ్ ప్యాట్రియార్కికల్ బయాసెస్, ప్యాట్రియార్కికల్ అంటే వంశపారంపర్యమైనటువంటి, పితృస్వామ్యమైనటువంటి. ప్యాట్ర్ అంటే ఫాదర్ కదా, అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు నెక్స్ట్ 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 ఇలాంటి పక్షపాతాలు ఏవైతే ఉన్నాయో మస్ట్ బి ఎరేజ్డ్, ఖచ్చితంగా అవి తుడిచిపెట్టబడాలి. ఫ్రమ్ ద సొసైటీ అండ్ ద గవర్నమెంట్, ఇటు ప్రభుత్వాల నుంచి కావచ్చు, అటు సమాజంలో నుంచి కావచ్చు, అవి మట్టు పెట్టబడాలి. ఇక వద్దు, ఈ ప్యాట్రియార్కికల్ బయాసెస్ మనకు వద్దు అని రైటర్ భావిస్తున్నాడు. ఎక్కడ ఏంది అనేది ఇక్కడ మీరు చదువుకోండి. ఎస్పెషల్గా ఇఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సీరియస్ అబౌట్ రూటింగ్ అవుట్ సెక్సిజం, దే మస్ట్ వాక్ ద టాక్. వాక్ ద టాక్ అనేది ఒక ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ సార్. మాట మీద నిలబడాలి అంటారు కదా, సో దట్స్ కాల్డ్ వాక్ ద టాక్. ఇది ఎక్కడెక్కడ రాస్తుంది. సరే, వాక్ ద టాక్ అంటే మీనింగ్ మీకు అర్థమైందా? మాట మీద నిలబడటం. సో ఇది మనం చదువుకున్నటువంటి హాఫ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ చదవడానికి మనకు 1 hour పట్టింది. ఓకే, నౌ లెట్స్ గో విత్ ద ఫాస్ట్ పేస్. 15-20 minutesలో క్లోజ్ చేస్తాను. ఎడిటోరియల్ చదివి క్లోజ్ చేద్దాం. ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్రతిరోజు ఫోకస్ చేయాలి న్యూస్ పేపర్. ఇంకా క్లారిటీగా మనం చెప్దాం డౌన్ ద లైన్ 2 to 3 daysలో. ఓకే, నౌ లెట్స్ ఎంటర్ ద ఎడిటోరియల్ కాలమ్. ఓకే, లెట్స్ సీ దిస్. ఓకే, నా టుడేస్ ఎడిటోరియల్ ఫటాఫట్ 2 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం సార్. చూడండి ఇక్కడ ఎలా చదవాలనేది. రైట్, Third March. Okay, let's see that today's editorial is about this. You can see on board, Toon Trouble on Vikatan cartoon. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీస్ మూవ్ అంటే ఏంటంటే వారి యొక్క నిర్ణయం, వారి యొక్క డెసిషన్. ఇది మనకి ఇచ్చినటువంటి వార్త వల్ల. ఇది ఇప్పుడు మీకు తెలుసుగా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ వచ్చేసి అశ్వని వైష్ణవ్, రైల్వేస్ మినిస్టరే, దీనికి కూడా సేమ్ మినిస్టర్. సో టూన్ ట్రబుల్ అంటే ఇది షార్ట్కట్లో రాశాడండి. టూన్ అంటే మరేదో కాదు, కార్టూనే. మనం ఏదైతే మనం రోజు అంటాం కదా కార్టూన్, అంటే కొంచెం వ్యంగ్యంగా రాయడం, ఆ ట్రబుల్ వల్ల ఏర్పడింది. ఎవరు ఎస్పెషల్గా అంటే ఆన్ వికతాన్ కార్టూన్, ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. వాళ్ళు ఆ సంస్థ వేసినటువంటి కార్టూన్ ఏదైతే ఉందో, ఐఎన్బి మినిస్ట్రీస్ మూవ్. మరి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. మూవ్ అంటే ఇక్కడ డెసిషన్, ఒపీనియన్. ఇది ఫోటో, ఇదే మీద గొడవ ఇవాళ. ఓకే, ఇది వార్త. ఓకే, లెట్స్ సీ. Let's enter the passage so that we get the clarity what is this about. So ఇది మనకి ఇచ్చినటువంటి ఎడిటోరియల్. ఓకే, లెట్స్ రీడ్ విత్ ద ఫాస్ట్ పేస్. ఇప్పుడైతే ఒక పదం రాద్దాం మనము. జనరల్గా దాన్ని ఎలా రాస్తారంటే కార్టూన్ అంటారండి. జనరల్గా కార్ట్ అంటే మీనింగ్ ఏంటి ఇంగ్లీష్లో అంటే పేపర్ అండి. ఇది లిటరల్ మీనింగ్ మనకు వచ్చేసి ఇంగ్లీష్లో పేపర్. మనం పీస్ ఆఫ్ పేపర్ ఉంది కదా, అదే. అయితే దీని చాలా పదాలు ఉన్నాయి మనకు. మనం కార్ట్రిడ్జ్ అంటాం, యూజ్డ్ ఇన్ ద ప్రింటర్ టు ప్రింట్ ద పేపర్స్, వి కాల్ దట్ ఈస్ కార్ట్రిడ్జ్. అది కూడా స్పెల్లింగ్ ఇదే. మీరు చూసారా, మనం కాటన్ బాక్సెస్ అంటాం, అది కాటన్ బాక్సెస్ కాదండి,
కార్టన్ బాక్సెస్ అంటే పేపర్తో తయారు చేసినటువంటి పెట్టెలు. కాటన్ కాదు కార్టన్ బాక్సెస్. సో ఇలా కార్ట్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా మీరేం గుర్తుపెట్టేసుకోవాలి సార్ అంటే పేపర్. కార్టన్ బాక్సెస్ అంటే పేపర్ బాక్సెస్. కార్ట్ బ్లాంచ్ అని ఒక పదం ఉంటుంది. ఓపెన్ చెక్ విత్ ఎంజాయ్మెంట్. కార్ట్ బ్లాంచ్, ఓపెన్ ఫ్రీడమ్, నీకు ఎంత కావాలంటే అది రాసుకొని చెక్లో ఎంజాయ్ చేయి అని చెప్పడానికి కార్ట్ బ్లాంచ్. కార్టూన్స్ అంటే పేపర్ మీద గీసినటువంటి ఆ వ్యంగ్యమైనటువంటి చిత్రాలని మనం ఏమంటాం అంటే కార్టూన్ పిక్చర్స్, కార్టూన్ పేపర్స్ ఇలా. సో దానికి సంబంధించిన గొడవ ఇవాళ. లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్. ఓకే, ది ఆర్డర్ అంటే వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. ఆర్డర్, ద ఆర్డర్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఈ ఆర్డర్ ఎవరు పంపించారండి? చెప్తున్నాడు, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. వాళ్ళు ఏం చెప్తున్నారు? డైరెక్టింగ్ అంటే ఏంది? సూచన చేస్తున్నారు అన్నట్టు. డైరెక్టింగ్ ద రిమూవల్ ఆఫ్ అ కార్టూన్. రిమూవ్ చేయండి అ కార్టూన్. మరి కార్టూన్ లో ఏముంది? ఇది మళ్ళీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఫీచరింగ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. మరి ఆ కార్టూన్ లో ఎవరున్నారు? నరేంద్ర మోదీ యొక్క పిక్చర్ ఉందంట. ఫ్రమ్ అ తమిళ్ మ్యాగజైన్స్ వెబ్సైట్. అదొక వెబ్సైట్, అది మ్యాగజైన్లు రాస్తూ ఉంటారంట, అందులో ఉందంట. దాని నుంచి రిమూవ్ చేయండి అని సూచన చేస్తున్నాడు. డైరెక్టింగ్ అంటే సూచన చేయడం. ఇప్పుడు చూడండి, వర్బ్ వచ్చేసి ఈజ్. ఇది వర్బ్. ఇప్పుడు చూసారా, సబ్జెక్ట్ వచ్చేసి ది ఆర్డర్, వర్బ్ వచ్చేసి ఈజ్. ద ఆర్డర్ ఈజ్ అన్వారెంటెడ్, అనుచితమైనది. ఇర్రేషనల్, ఇల్లాజికల్, అన్సూటబుల్, అన్అక్సెప్టబుల్ అని చెప్పడాన్ని అన్వారెంటెడ్ అంటే అనుచితమైనది అని చెప్పడానికి ఈ పదాన్ని వాడుకుంటాం. సో ద ఆర్డర్ ఈజ్ అన్వారెంటెడ్ అండ్ మే నాట్ ఫాల్. ఇది కంజంక్షన్. అండ్ మే నాట్ ఫాల్ ఇది వర్బ్ అండి. అండ్ మే నాట్ ఫాల్ అండర్ ఎనీ ఆఫ్ ద పర్మిసిబుల్ గ్రౌండ్స్ ఫర్ సచ్ రిమూవల్. పర్మిసిబుల్ గ్రౌండ్స్ అంటే ఉపయోగపడేటువంటి ఆధారాలు. మన చట్టంలో ఏ దానికి కిందికి కూడా ఈ ఐఎన్బి చెప్పినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అది మన చట్టంలో ఎక్కడా లేదు. ప్రైమ్ మినిస్టర్ని కూడా మనం వ్యంగ్యంగా రాయొచ్చు అని చట్టం చెప్తుందంటే ఇండైరెక్ట్గా అని ఈ రైటర్ అంటున్నాడు. అంటే రాసేస్తావా నీకు నచ్చినట్టుగా అని ఇండైరెక్ట్గా మనం అనుకోవాలి. సో ద ఆర్డర్ ఈజ్ అన్వారెంటెడ్ అండ్ మే నాట్ ఫాల్ అండర్ ఎనీ ఆఫ్ అవర్ లాస్. ఇక్కడ గ్రౌండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే లా, సిస్టమ్. ఫర్ సచ్ రిమూవల్, అలా రిమూవ్ చేయాలని చెప్పి ఏ చట్టంలో రాసి పెట్టి లేదంట. అంటే ఇప్పుడు నీకోసం చట్టం చేయమంటావు, మరి చట్టం చేసిన తర్వాత నేను తీసుకెళ్లి జైల్లో పడేయొచ్చా అని రైటరు ఇండైరెక్ట్గా ఆలోచిస్తున్నాడు. సో వికాతన్ ప్లస్ ఇది ఆ మ్యాగజైన్, ఆ యొక్క వెబ్సైట్ యొక్క పేరండి. ఇది సబ్జెక్ట్. అన్ ఆన్లైన్ ఓన్లీ మ్యాగజైన్ పబ్లిష్డ్ బై వికాతన్ గ్రూప్. వర్బ్ చూడండి, హ్యాస్ డిసైడెడ్, ఇలా నిర్ణయం తీసుకుందంట. టు టేక్ లీగల్ స్టెప్స్ టు ఛాలెంజ్ ది ఆర్డర్. మరి ఐఎన్బి ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని వీళ్ళు ఛాలెంజ్ చేయబోతున్నారంట. టు ఛాలెంజ్. సో వాళ్ళు కొన్ని నిర్ణయాలు, టేక్ లీగల్ స్టెప్స్, న్యాయబద్ధమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారంట. ఆ ఆర్డర్ని, ఐఎన్బి పంపించినటువంటి ఆర్డర్ని ఛాలెంజ్ చేయడానికి వీళ్ళు న్యాయపరంగా పోతున్నారు. మేము అసలే రిమూవ్ చెయ్యము, ఆ వెబ్సైట్లోనే ఉంచుతాం అని వాళ్ళు అంటున్నారంట. సో నెక్స్ట్, ఇట్ హ్యాడ్ ఎర్లియర్. ఇట్ అంటే ఎవరు ఇక్కడ? ఈ వికాతన్ ప్లస్ ఈ యొక్క మ్యాగజైన్ సంస్థ. వర్బ్ వచ్చేసి హ్యాడ్ డిఫెండెడ్. డిఫెండెడ్ అంటే తనను తాను కాపాడుకుంది. ఇంతకుముందు ఇలానే ఒకటి జరిగిందట సంఘటన. జరిగినప్పుడు వాళ్ళు లీగల్గా, చట్టపరంగా వెళ్ళి కోర్టులో వాదించుకొని వాళ్ళని కాపాడుకున్నారంట ఆల్రెడీ. సో అందుకే మళ్ళీ పని చేసింది నటి వాళ్ళ. సో ఇట్ హ్యాడ్ ఎర్లియర్ డిఫెండెడ్ ద కంటెంట్ అట్ ఏ హియరింగ్. ఇక్కడ హియరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ట్రయల్, కోర్టులో జరిపేటువంటి వాదోపవాదనని ఏమంటారంటే హియరింగ్. కోర్టు కేస్, సింపుల్గా కోర్టు కేసులో తనను తాను కాపాడుకుంది ఆ కంటెంట్ ఇచ్చినందుకు, ఏదో కంటెంట్. సో బిఫోర్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వికతన్ ప్లస్ అనే సంస్థ తనను తాను కాపాడుకుందంట. ఇది పాయింట్. సబ్జెక్ట్ ఏంటి? ఇట్. వర్బ్ ఏంటి? హ్యాడ్ డిఫెండెడ్. దట్స్ ఇట్. ద నెక్స్ట్ లైన్. సో ద మినిస్ట్రీస్ మూవ్. ఇవాళ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ యొక్క నిర్ణయం. ఇక్కడ మూవ్ అంటే ఏంటి? నిర్ణయం. అగైన్స్ ద కార్టూన్. ఇది మళ్ళీ మనం హోల్లో పెట్టుకోవాలి కదా. ఇది ఫ్రేజ్. ఇది కాస్త హోల్లో పెట్టండి, చదవాల్సినటువంటి అవసరం లేదు.
ఇది హోల్లో పెట్టుకుంటాం. సో ద మినిస్ట్రీస్ మూవ్ గోస్ ఇది వర్బ్, గోస్ అగైనెస్ట్ బోత్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్. ఇవాళ ఐఎన్బి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఎలా ఉందంట, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కు ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్కి భంగం వాటిల్లుతుంది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు అని రైటర్ అంటున్నాడు. ఇంకా మళ్ళీ సబ్జెక్ట్ ద కార్టూన్, ఈ నరేంద్ర మోదీ పైన వేసినటువంటి ఆ కార్టూన్, ఆ వ్యంగ్య రచన ఈజ్ ఎ పీస్ ఆఫ్ ట్రెన్షెంట్ పొలిటికల్ కామెంటరీ. చూడండి, ట్రెన్షెంట్ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ సీరియస్, వెరీ షార్ప్, వెరీ ఇన్సైజివ్, ఉత్కృష్టమైన అంటాం కదా అలా. సో పీస్ ఆఫ్ ట్రెన్షెంట్ పొలిటికల్ కామెంటరీ, రాజకీయ పరమైనటువంటి దుమారం లేపుతుందంట ఆ కార్టూన్. యాజ్, ఎందుకు మరి అలా, యాజ్ అంటే ఏంది, బికాస్, ఎందుకంటే ఇగో చెప్తున్నాడు, బికాస్ ఇట్ అంటే ఎవరు, ఇట్ అంటే ఎవరు, ఆ కార్టూన్. డెపిక్టెడ్ అంటే ఏంది, ఈ విధంగా చిత్రీకరిస్తుంది. మిస్టర్ మోడీని ఏ విధంగా చిత్రీకరించింది ఆ కార్టూను, మిస్టర్ మోడీ షాకిల్డ్ ఇన్ చైన్స్, ఆ బంధనాల్లో చిక్కుకున్న విధంగా ఉన్నాడు. ఇంతకుముందు చూసారు కదా ఇక్కడ, ఇగో ఈ విధంగా అతనికి బేడీలు వేసి సంఖ్యలు వేసి ఉన్నట్టుగా ఉంది కదా, అది ఇక్కడ చెప్తున్నాడు. మిస్టర్ మోడీ షాకిల్డ్ ఇన్ చైన్స్. చైన్స్ అంటే మీనింగ్ ఏం లేదంటే ఇక్కడ హ్యాండ్ కఫ్స్, అయన్స్, చైన్స్, ఇవన్నీ అర్థాలు ఒకటే. ఈ బేడీలు అంటాం కదా, బేడీలు వేసుకున్నట్టుగా ఉన్నాడంట. ఆ చిత్రం చూపిస్తుంది ఈ విధంగా. షాకిల్డ్ ఇన్ చైన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా, వాళ్ళిద్దరు అట్లా ఎందుకు తీసుకుంటారు, ఈయనకు తెలియదు ఏం లేదు వార్త గురించి. నెక్స్ట్, దిస్ ఈజ్ అన్ అపారెంట్ రిఫరెన్స్. ఇగో సబ్జెక్ట్ దిస్, వర్బ్ వచ్చేసి ఈజ్. అపారెంట్ అంటే క్లియర్. దిస్ ఈజ్ అన్ అపారెంట్ రెఫరెన్స్ టు క్రిటిసిజం. ఇది చాలా స్పష్టమైనటువంటి క్రిటిసిజానికి కనబడుతుంది. వాయిస్డ్ ఇన్ సమ్ క్వార్టర్స్. క్వార్టర్స్ అంటే ఏంది, కొన్ని విభాగాల్లో, కొన్ని ప్రాంతాల్లో. వాయిస్డ్ ఇన్ సమ్ క్వార్టర్స్ దాట్ మిస్టర్ మోడీ ఫెయిల్డ్ టు ప్రొటెస్ట్ అగైనెస్ట్ ద ఇల్ ట్రీట్మెంట్ ఆఫ్, ప్రొటెస్ట్ అంటే పోరాడడం, against the ill treatment of Indian illegal migrants deported అంటే repatriated, తిరిగి దేశానికి పంపించడము. deported from the US. సో అమెరికా నుంచి కొంతమంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఇండియాకి పంపించినప్పుడు వాళ్ళు చాలా ఇల్ ట్రీట్మెంట్కి కావించబడ్డారంట, అంటే చాలా తప్పుడుగా ట్రీట్మెంట్ చేయబడ్డారు. నాట్ వెల్ ట్రీట్మెంట్, ఇల్ ట్రీట్మెంట్, తప్పుడుగా ట్రీట్మెంట్ చేయబడ్డారు. ఇలా సంఖ్యలు వేసి, ఇలా కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి, అట్లీస్ట్ ఈవెన్ ఫర్ బయాలజికల్ నీడ్స్, రెస్ట్ రూమ్ పోదామన్నా, ఇట్లా ఏమన్నా యూరినల్స్కి వెళ్దామన్నా కూడా ఆ టైంలోనే వాళ్ళు ఓపెన్ చేసి పంపించారు. అది కూడా చాలా దారుణం. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. సో నెక్స్ట్, ద ప్రైమ్ మినిస్టర్స్ అప్రోచ్. ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ ఏంటి, ద ప్రైమ్ మినిస్టర్స్ అప్రోచ్ అంటే అతని యొక్క వైఖరి. టు అ ఫారిన్ పాలసీ ఇష్యూ కెనాట్ బి ఇమ్యూన్ టు సింబాలిక్ డినాన్షియేషన్ త్రూ అ కార్టూన్. మళ్ళీ రైటర్ సపోర్ట్ చేస్తున్నాడు డైరెక్ట్గా. ద ప్రైమ్ మినిస్టర్స్ అప్రోచ్ టు ఎ ఫారిన్ పాలసీ ఇష్యూ, ఇగో చూడండి వర్బ్ వచ్చేసి కెనాట్ బి, ఇలా ఉండకూడదు. కెనాట్ బి ఇమ్యూన్. ఇమ్యూన్ అంటే ఏంటి, ప్రొటెక్ట్. ప్రొటెక్ట్ టు సింబాలిక్ డినాన్షియేషన్ త్రూ అ కార్టూన్. సింబాలిక్ అంటే ఏంది, ఒక గుర్తుగా. డినాన్షియేషన్ అంటే మీనింగ్ ఏంది, క్రిటిసైజ్, డిబేస్, విలిఫై, కండెమ్నేషన్, ఖండించడం. త్రూ అ కార్టూన్, ఇలా కార్టూన్ ద్వారా అతన్ని క్రిటిసైజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని రైటర్ అభిప్రాయపడుతున్నాడు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఈవెన్ మోర్ కన్సర్నింగ్, ఇది ఇంకా చాలా బాధ పెడుతుంది. దాట్ ఏంటంటే, ద వికతన్ వెబ్సైట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బీన్ రెండర్డ్ అంటే కన్సిడర్డ్, యాక్సెప్టెడ్ ఇన్యాక్సెసిబుల్ టు సమ్ యూజర్స్, అయినా కొంతమందికి కూడా అది యాక్సెస్గా లేదంట ఈ యొక్క వెబ్సైటు. అపారెంట్లీ బేస్డ్ ఆన్ అన్డిస్క్లోజ్డ్ ఆర్డర్స్ అండ్ ఇన్ఫార్మల్ ఇన్స్ట్రక్షన్స్ టు వెబ్ సర్వీస్ ప్రొవైడర్స్. కొంతమంది వెబ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వారికి అన్డిస్క్లోజ్డ్ ఆర్డర్స్ అంటే కొంచెం సీక్రెట్గా ఆర్డర్లు పంపించారంట, మీరు ఇలా చేయకండి, అలా చేయకండి అని కేంద్ర ప్రభుత్వం ఆర్డర్లు పంపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు అని రైటర్ అభిప్రాయపడుతున్నాడు. అండ్ నెక్స్ట్, సో వైల్ అ ఫార్మల్ ఆర్డర్, ఇది వైల్ అంటే కంజంక్షన్ కదా మీకు తెలుసు. వైల్ అ ఫార్మల్ ఆర్డర్ టు టేక్ డౌన్ అంటే మీనింగ్ ఏంది, రిమూవ్. Take down to remove content is provided for in law. It will be wholly untenable. చూడండి, untenable అంటే unacceptable, unreasonable. Untenable if the website was sought to be blocked without recourse, అంటే without resettling to established procedure. Established procedure అంటే మన దేశంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఉండకపోతే తీసేయండి. Established procedure. So the claim that
మరి వాళ్ళు చెప్తున్నటువంటి వాదన, క్లెయిమ్ అంటే వాదన, దాట్ ఏంటంటే ద వెబ్సైట్ హ్యాస్ బీన్ ఇన్యాక్సెసిబుల్ టు సమ్, కొంతమందికి ఆ వెబ్సైట్ అది యాక్సెసిబుల్గా కూడా లేదంట, సిన్స్ February 15th. ఇప్పుడు చూడండి వర్బ్ వచ్చేసి ఇక్కడ మళ్ళా హ్యాస్ నాట్ బీన్ డెనీడ్ సో ఫార్, ద క్లెయిమ్ హ్యాస్ నాట్ బీన్ డెనీడ్ సో ఫార్ అంటే ఆ వెబ్సైట్ని డైరెక్ట్గా క్లోజ్ చేయించిందంట ఐఎన్బి సెంట్రల్ నుంచి. సో సెక్షన్ 69A ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఎంపవర్స్, చూడండి ఇదంతా సబ్జెక్ట్, సెక్షన్ 69A ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎంపవర్స్ అంటే గివ్స్ ద పవర్, శక్తిని కలిగించడము. సో empowers the government to block content on specific grounds, including the interest of friendly relations with foreign states or public order, or for preventing incitement అంటే రెచ్చగొట్టడం, incitement to the commission of a cognizable offense, but it is not known which of these grounds has been invoked as the order is confidential. మరి ఇప్పుడు ఈ ఐఎన్బి ఈ యొక్క ఆర్డర్ని ఏదైతే కాన్ఫిడెన్షియల్గా బయట పెట్టకుండా కేవలం వారికే పంపించిందో, మరి ఏ ఆధారాల ప్రకారంగా మమ్మల్ని బయట పెట్టద్దు అంటున్నారు మీరు పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ అని వీళ్ళు ఐఎన్బిని అడుగుతున్నారు, వికాతన్ ప్లస్ వాళ్ళు. సో ఈ ఆధారాల ప్రకారంగా ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా ఉంచచ్చంట. ఇక్కడ స్పెసిఫైడ్ గ్రౌండ్స్ అంటే స్పెసిఫైడ్ సిస్టమ్స్, ఇంక్లూడింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్ or public order, or for preventing incitement to the commission of a cognizable offense. ఈ ఆధారాల ప్రకారంగా మీరు జనరల్గా ఇన్ఫర్మేషన్ అనేది, ఆ ఆర్డర్స్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచవచ్చు, తప్పలేదు. కానీ మాకు చెప్పండి, వికతన్ అడుగుతుంది, మీరు ఏ ఆధారాల ప్రకారంగా మీరు అన్డిస్క్లోజ్డ్గా ఉంచారు ఈ మ్యాటరు, ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు, ప్రజల ముందు ఎందుకు పెట్టలేదు అని ఈ రైటర్ క్వశ్చన్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్, how an order passed in the exercise of a statutory power, statutory అంటే law, legal, legal power can be deemed అంటే ఏంది, ఇండైరెక్ట్ గా కన్సిడర్డ్, లెక్కలోకి తీసుకోవడం, కన్సిడర్డ్ a secret is inexplicable means unable to understand, unable to be understood clearly. Even in times like the present, when taking offense is a national pastime. Pastime అంటే ఏంటంటే అలవాటు, మనం టైం పాస్ అంటాం కదా, టైం పాస్ అంటే ఏంటి, అలవాటుగా చేసేదే కదా. సో pastime అన్న కూడా దాని యొక్క హ్యాబిట్ అండ్ మీనింగ్ వస్తుంది. As well as the reason for several chief ministers to unleash అంటే మీనింగ్ ఏంది, ఓపెన్, unleash the police on their detractors అంటే ఏంది, అంటే తనకు ఎగెనిస్ట్ ఎవరైతే ఉంటారో, ఇవాళ ముఖ్యమంత్రులు లాంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీస్ పవర్ని ఓపెన్ చేస్తున్నారు, చుప్చాప్సే బయట అని ఆ విధంగా చెప్తున్నారు అన్నట్టు. సో కార్టూన్స్ ఆట్ టు అంటే చెప్పాం కదా, షుడ్ అండి, కార్టూన్స్ షుడ్ ఎంజాయ్ గ్రేటర్ ఇమ్యూనిటీ దాన్ ద రిటర్న్ వర్డ్ అంటే ఇప్పటి వరకు రాతపూర్వకంగా కాకుండా కార్టూన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఇలాంటి చర్యల నుంచి అవి ఇమ్యూన్గా ఉన్నాయి, అంటే ప్రొటెక్టెడ్గా ఉన్నాయి, వారిని ఎవరు ఏం చేయలేదు ఇప్పటి వరకు, ఎంత పెద్ద బొమ్మలు వేసినా కూడా వారిని అరెస్ట్ చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ వికతన్ ప్లస్ అనేటువంటి సంస్థ అబాసు పాలవుతుంది, ఇండైరెక్ట్గా ఆ బొమ్మ నరేంద్ర మోదీ బొమ్మ వేశారని చెప్పి అరెస్ట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఏదైతే గొప్పగా చెప్పుకున్నామో, కార్టూన్ లేస్తే ఏం కాదు అని గొప్పగా చెప్పుకున్నారో, అది ఇప్పుడు కూడా కార్టూన్ లేసినా కూడా ప్రమాదమే అనే విషయం ప్రజలకు అర్థమవుతుంది అని రైటర్ అంటున్నాడు. ఇంకేమంటాడు, ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ ఇఫ్ పొలిటికల్ క్రిటిసిజం త్రో అ కార్టూన్ క్యాన్ బి డీమ్డ్ టు అఫెక్ట్ ఫ్రెండ్లీ టైస్ విత్ ద యుఎస్ అంటే ఎందుకు ఇవాళ ఈ యొక్క ఐఎన్బి, మినిస్ట్రీ ఆఫ్ ఐఎన్బి ఎందుకు వికతన్కు ఆ విధంగా అంత బలంగా చెప్తుందంటే, మనం ఆల్రెడీ ఇవాళ అమెరికా లాంటి దేశాలతో వాళ్ళ పొత్తులలో ఉన్నాం. ఇవాళ కొత్తగా అమెరికా ప్రెసిడెంట్ వచ్చాడు, మరి ఆయన గురించి మీకు తెలిసిందే. సో కాబట్టి ఇప్పుడు అమెరికా ఇండియా సంబంధాలు ఎట్లా ఉన్నాయనే విషయం మనకు తెలుసు. ఇలాంటి సందర్భంలో మన దేశంలో ఇలాంటి ఫోటోలు బయటకు వస్తే రేపొద్దున ఏమన్నా అయితే ట్రంప్ ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఎట్లా, ఇప్పటికే టారిఫ్లు అని చెప్పి ట్యాక్స్లు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. మరి ఇలాంటి విషయాలు ఇంకా అతని దగ్గరికి వెళ్ళాయి అనుకోండి, ఇట్లా ఇంకేమైనా ప్రమాదం జరగవచ్చు కదా, అందుకే మేము ఆపుతున్నాం అని ఐఎన్బి మినిస్టర్ అంటున్నాడు. ఇంకా అండర్మైన్ పబ్లిక్ ఆర్డర్, ద సెంటర్ వుడ్ డూ వెల్ టు రివర్స్ ద బ్లాకింగ్ ఆర్డర్ సూన్. సెంటర్ చేయగలదు. ద పవర్ టు బ్లాక్ కంటెంట్ ఆట్ టు బి అంటే షుడ్ బి యూజ్డ్ స్పేరింగ్లీ, కాషియస్లీ, మెయిన్లీ టు కంబాట్, టు ఫైట్ ఆఫెన్సివ్ కంటెంట్ సచ్ యాజ్ ద హేట్ స్పీచ్, ఇన్సైట్మెంట్, రెచ్చగొట్టే అటువంటి విషయాల్లో మీరు అట్లాంటి కంటెంట్ ఉంటే బ్లాక్ చేయొచ్చు, టు వైలెన్స్ అండ్ చైల్డ్ పోర్నోగ్రఫీ.
ఇవాళ పెద్ద ఎత్తున ఆన్లైన్లో చలామణిలో ఉన్నటువంటి విషయం చైల్డ్ పోర్నోగ్రఫీ. ఇలాంటి విషయాలను మీరు అరికట్టాలి. ఎవరైనా చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడినా కూడా, ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ చేసినా కూడా, హేట్ స్పీచ్ ఎవరైనా చేసినా కూడా అలాంటి కంటెంట్ని మీరు బ్లాక్ చేయండి. అంతేగాని అలాంటిది కాదు అని రైటర్ అంటున్నాడు. బట్ నాట్ ఇన్ డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే ఏంది? రెస్పెక్ట్, గౌరవించడం, అడ్మైరింగ్ టు అ పొలిటికల్ డిమాండ్ విదౌట్ రిగార్డ్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కంటెంట్ మనం పైకి తీసుకుందాం. వితౌట్ రిగార్డ్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మీరు ధ్వంసం చేయకండి. నిజంగానే అలాంటివి ఏమైనా అనవసరమైనటువంటి పనులు జరిగితే ఆ కంటెంట్ని బ్లాక్ చేయండి. అంతేగాని ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మీరు ధ్వంసం చేయకండి అని రైటరు ఆరోపిస్తున్నటువంటి మాటలు ఇవి. ఓకేనా? సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్. సో వీ వెంట్ ఇన్ అ బిట్ ఫాస్ట్ పేస్ because it is required, because we have taken almost 1 hour 20 minutes we have taken. Yeah. సో ఈ విధంగా న్యూస్ పేపర్తో పాటుగా ఎడిటోరియల్ ఫాస్ట్ పేజ్లో కవర్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇంకా ఫాస్ట్గా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం 1 అవర్లో క్లోజ్ చేయడానికి. బట్ ఈ విధంగా మీకు న్యూస్ పేపర్ చదవడం అంటే మినిమం 2 hours రిక్వైర్డ్ టు రీడ్ ద ఎంటైర్ న్యూస్ పేపర్. బట్ ఇలా ప్రతిరోజు చదవడం వల్ల మంచి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. తద్వారా మీరు ఎగ్జామ్స్ బాగా రాయగలిగి ఎగ్జామ్లో సిజిఎల్ అంటే ఎగ్జామ్లో మంచి మార్కులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. చూడండి, ఆల్రెడీ ఇవాళ మార్చిలోకి ఎంటర్ అయ్యాం. మార్చ్, ఏప్రిల్, మే కథం 2025 అయిపోయింది. ఓకేనా? సో కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి, ఇప్పటికైనా ఈ విధంగా చదవండి. సో దాట్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ క్లారిటీ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.